ప్రభువు మనల్ని ప్రేమించి మన జీవితములలో ఆయన మరి యొక్క ప్రభు దినమును ప్రసాదించినందుకు ఆయనకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఆరాధన పరిచర్ను ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. దయచేసి మీరు మీ ఇళ్లలో భయభక్తులతో కూర్చోండి. బైబిల్ పాటల పుస్తకాలు తీసుకోండి. చివరిదాకా దయచేసి కూర్చోండి. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన నామంలో ప్రభు మరి యొక్క ప్రభుదినమును మా జీవితాల్లో ప్రసాదించినందుకు మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవగల మా తండ్రి, మేము ఇంకా పాపులుగా ఉన్నప్పుడే మీరు మమ్మల్ని ప్రేమించారు. మీకు దూరస్తులుగా ఉన్నప్పుడు, శత్రువులుగా ఉన్నప్పుడు ప్రేమించారు తండ్రి. మేము భక్తిహీనులుగా ఉన్నప్పుడు ప్రేమించారు. మా కోసం ఈ లోకానికి వచ్చారు. కల్వరి శిలువ మీద తండ్రి మాకు బదులుగా చనిపోయి సమాధి చేయబడి మూడవ నాడు తిరిగి లేచినందుకు వందనాలు. జీవుల మా తండ్రి, మా పాపను మేము ఒప్పుకున్నప్పుడు మీ ప్రశస్తమైన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధులుగా తీర్చినందుకు వందనాలు. మీ కుమారులుగా మమ్మల్ని అంగీకరించినందుకు వందనాలు. మమ్మల్ని రాజులుగాను, యాజకులుగాను, జత పనివారుగాను, తోడి పనివారుగాను, సాక్షులుగా ఈ లోకంలో ఉంచినందుకు మీకు ఎంతో వందనాలు. జీవుల మా తండ్రి, నీ వాక్యము మా పాదములకు దీపంగా, మా త్రోవులకు వెలుగుగా ఇచ్చారు. అమూల్యము అత్యధికమైన వాగ్దానములు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. పరిశుద్ధాత్మను సంచకరువుగా నడిపించువాడుగా, బోధించువాడుగా మీరు అనుగ్రహించినందుకు వందనాలు. అపోస్తుల బోధ, సహవాసము, రెట్టవిల్చుట, ప్రార్థించట్లో ఎడతెగక మీరు మమ్మల్ని ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నూతన యెరూషలేము ప్రార్థన మందిరము, మిగిలిన సంఘాలు, వాటన్నిటికీ వందనాలు. జీవగల మా తండ్రి, ఈరోజు మీ సన్నిధికి మేము వస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచండి. విశ్వాసం ద్వారా మీ అమూల్య రక్త ప్రోక్షణ కిందికి మమ్మల్ని తెచ్చుకొనిచున్నాము. మీరు మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచండి తండ్రి. మీ పరిశుద్ధమైన సన్నిధిని మేము తండ్రి అనుభవించినట్లుగా మాకు సహాయం చేయండి. దృశ్య అదృశ్యమైన చీకటి శక్తుల ప్రభావం నుంచి తప్పించండి. వెలపటి నుంచి లోపలి నుంచి వచ్చే ప్రతి కలవరం నుంచి కూడా దూరపరచమని ప్రార్థన చేస్తున్నాం. మా అందరికీ కూడా కాన్సన్ట్రేషన్ అనుగ్రహించండి. జీవగల మా తండ్రి, పాడే పాటలను హృదయపూర్వకంగా స్తుతించుతూ పాడుటకు సహాయం చేయండి. అలాగే ప్రభు ఆరాధన వాక్యం మీ సింహాసనుడి దయచేయండి. ఆత్మతో సత్యంతో మేము ఆరాధించినట్లుగా సహాయపడండి. బల్ల వాక్యం ఆశీర్వదించండి. మమ్మల్ని మేము పరీక్షించుకొని యోగ్యంగా పాలు పొందుటకు మీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మీ సన్నిధి మాతో ఉంచండి. ఎవరెవరైతే పాలు పొందగలుగుతున్నారో వారందరిని బట్టి వందనాలు. ఇంకా జాయిన్ అయ్యే వాళ్ళని కూడా దయచేసి మీరు త్వరగా జాయిన్ అవ్వడానికి సహాయం చేయండి. ఈ రీతిగా ఆన్లైన్లో ఎవరైతే పరిచయం చేస్తున్నారో అన్ని సంఘాల వారు వారందరికీ కూడా మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి మాతో ఉంచండి. మీరు అక్కడికై మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. మీ రాజరికం కింద, ప్రభుత్వం కింద, అధికారం కింద మమ్మల్ని ఉంచండి. సమయమును మా తలంపులను స్వాధీనపరచుకోండి. అయుగు నిష్ప్రయోజకమైన దాసుని నన్ను కూడా మీరు సెలవు చాటు మరుగు చేయండి. మీ రక్తంతో కడగండి, పరిశుద్ధపరచండి. పరిశుద్ధమైన పాత్రగా మట్టుకే మీ నా మహిమ కొరకు వాడుకోండి. మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన బలమైన నామంలో ప్రార్థించి నమ్మి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. సియోను గీతాల పాటల పుస్తకంలో నుంచి మనము 212వ పాట స్తుతి ప్రశంస పాడుచు 212 స్తుతి ప్రశంస పాడుచు అనే పాట పాడుకుందాం. స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము మహారక్షణనిచ్చి మనశ్శాంతినిచ్చెను. మహారక్షణనిచ్చి మనశ్శాంతినిచ్చెను. పాపాలుగా
రక్షణనిచ్చియు మనశాంతిని ఇచ్చెను. కృప నుండి నన్ను లేవనెత్తితివి. కృప నుండి నన్ను లేవనెత్తితివి. దరిద్రుడనైనా నన్ను రాజుగా చేసితివి. దరిద్రుడనైనా నన్ను రాజుగా చేసితివి. స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము. మహారక్షణనిచ్చియు మనశాంతినిచ్చెను. మహారక్షణనిచ్చియు మనశాంతినిచ్చెను. మరి ఒక పాట పాడుకుందాం. 228వ పాట, ఎంత జాలి యేసు అనే పాట. మొదటి 4 చరణాలు మాత్రమే పాడుకుందాం. 228. ఎంత జాలి యేసువా, ఇంతయనియు ఇంచలేను. ఎంత జాలి యేసువా, హానికరుడ హింసకుడను దేవదూషకుడను నేను. హానికరుడ హింసకుడను దేవదూషకుడను నేను. అవిశ్వాసి నైనా నన్ను, అవిశ్వాసి నైనా నన్ను ఆదరించినావుగా. ఎంత జాలి యేసువా, ఇంతయనియు ఇంచలేను. ఎంత జాలి యేసువా, రక్షకుండ నాకు బదులు శిక్షననుభవించినావు. రక్షకుండ నాకు బదులు శిక్షననుభవించినావు. సిలువయందు సొమ్మసిల్లి, సిలువయందు సొమ్మసిల్లి చావుందితివి నాకై. ఎంత జాలి యేసువా, ఇంతయనియు ఇంచలేను. ఎంత జాలి యేసువా, ఏమిని కర్పించగలను, ఏమీ లేని వాడనయ్యా. ఏమిని కర్పించగలను, ఏమీ లేని వాడనయ్యా. రక్షణంకు పాత్రనేతి, రక్షణంకు పాత్రనేతి స్తోత్రమంచు పాడేదా. ఎంత జాలి యేసువా, ఇంతయనియు ఇంచలేను. ఎంత జాలి యేసువా, నీదు నామమునకు ఇలలో భయపడెడు వారి కొరకై. నీదు నామమునకు ఇలలో భయపడెడు వారి కొరకై. నాదుడాని వీచు మేలు, నాదుడాని వీచు మేలు
ఎంత గొప్ప యేసువా, ఎంత జాలి యేసువా, ఇంతయనియు ఇంచలేను, ఎంత జాలి యేసువా. ఇప్పుడు ఆరాధన వాక్యం మనం విందాం. వ్యక్తిగతంగా ప్రభువును ఆరాధించక మునుపు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుంచి కొన్ని మాటలని చదువుకొని ప్రభువును ఆత్మతో సత్యంతో ఆరాధించుట కొరకే మన హృదయాల్ని సిద్ధపరచుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయము. లూకాసు వార్త 19వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడును యేసు ఎవరో అని చూడకూడని గాని పొట్టివాడైనందున జనులు గుంపులు కూడి ఉండటం వలన చూడలేకపోయెను. యేసు ఆ త్రోవని రానై ఉండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టెక్కెను. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకునేను. అందరినూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సనుక్కునిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయంగా దేన్నైనా తీసుకుని ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పెను. అందుకు యేసు, ఇతను అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చున్నది. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. చదవబడినటువంటి యొక్క వాక్యాన్ని దేవుడు దీవించి మనం ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించడానికి మనకు సహాయం చేయనుగాక. సహాయం కొరకే ప్రభు వైపు ప్రార్థనలో వేచి ఉందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువుల వారి నమ్మకమైన నామంలో మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. చదవబడినటువంటి యొక్క వాక్యాన్ని మా కొరకే దీవించి ఆశీర్వదించండి. ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మాకు సహాయం చేయండి. నిష్ప్రయోజకుని అయోగ్యునైనటువంటి నన్ను మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. తండ్రి, ఇక్కడ ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారందరికంటే ఏమాత్రము కూడా యోగ్యుని కానని, బలహీనని సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. కావున ప్రభువా, నీవే నీ యొక్క పరలోక సింహాసనం నుంచి నీ మాటలు మాకు అనుగ్రహించి తండ్రి ప్రభువా, ఆత్మతో సత్యంతో మీకు ఇష్టమైనటువంటి రీతిలో ఆరాధించి మీ నామానికి మహిమ తీసుకొచ్చినట్లుగా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలని తండ్రి సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రభువుల వారి నమ్మకమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగము మనందరికీ ఎంతో సుపరిచితమైనటువంటి వాక్య భాగము. అనేక సార్లు మనం చదివి ఉంటున్నాం. అయితే మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడి ఆయన ఆరాధించుట కొరకు మనకు సహాయం చేయనుగాక. మరి ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుకొనక మునుపు మరి మొట్టమొదటి వచనాన్ని మనం చూస్తాం. ఆయనను సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించెను. మరి ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క యెరికో మరి పట్టణంలో ప్రవేశించాడు అనేటువంటి విషయము తెలుసుకొనక మునుపు ఈ యొక్క యెరికో పట్టణం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఈ యెరికో పట్టణము శపితమైనటువంటి, దేవుడు శపించినటువంటి పట్టణము. ఇక్కడ మనం యెహోషువ గ్రంథంలో మనం ఆ యొక్క మాటను చూస్తాం. మరి యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూసినట్లయితే ఈ పట్టణము ఎంత శపితమైనటువంటిదో మనకు అర్థమవుతూ వస్తుంటుంది. చూడండి, 26వ వచనము, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనము. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపితము చేయించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించెను, ఎవడు యెరికో పట్టణమును కట్టించపూనుకునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడు. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును, దాని తలుపులు నిలవబెట్టగా వాని కనిష్ట కుమారుచును. ఎంతో భయంకరమైనటువంటి శాపం అండి ఈ యొక్క యెరికో పట్టణానికి దేవుడు ఇస్తూ వచ్చాడు. అంత శాపగ్రస్తమైనటువంటి పట్టణం. మరి ఇక్కడ ఆ యొక్క
మరి పట్టణం నుంచి ఒక ఆకాను 7వ వచనంలో మనం చూసినట్లయితే ఆకాను ఒక మరి కొంత శపితం చేయబడిన దానిలో కొంత తీసుకున్నని మొదటి వచనంలో మనకి అర్థమవుతూ వస్తుంది. దాని ద్వారా ఎంత శ్రమ, ఆకాను ఎంత నష్టాన్ని పొందుతూ వచ్చాడో మరి మనకి తెలిసినటువంటి విషయమే. మరి ఇదంతా మనం ధ్యానించము. కానీ మరి ఈ యొక్క పట్టణము ఎటువంటి పట్టణము, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు వారు అటువంటి శాపగ్రస్తమైనటువంటి పట్టణానికి వెళుతూ వచ్చాడనేటువంటిది మనము ఆలోచించినట్లయితే మరి లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనంలో మనకు స్పష్టంగా మరి అర్థమవుతుంటుంది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మరి మనుష్య కుమారుడు ఈ లోకమునకు లేక ఈ యొక్క పట్టణమునకు వచ్చినని చెప్పి ఇక్కడ రాయబడి ఉంటూ వస్తుంటుంది. నశించిన దాన్ని ఎవరు నశించారు? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ యొక్క పట్టణంలోనికి ఎందుకు వచ్చారు అనేటువంటిది మనం చూసి నశించిన దాన్ని వెదకి రక్షించు. ఎంతమందిని రక్షించాడు అనేటువంటిది ఈ భాగంలో చూస్తే ఒకే ఒక వ్యక్తిని రక్షించినట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువుల వారు మరి ఒక్క పాపి అయినటువంటి మనుషుని పట్ల ఎంత శ్రద్ధని, ఎంత ఆసక్తిని కలిగి ఉన్నాడో అనేటువంటిది మనం చూస్తే తన యొక్క ప్రేమ మన ఎడల ఎంత గొప్పదో అనేటువంటిది మనం అర్థం చేసుకోగలుగుతాం. దాన్ని బట్టి దేవుని ఆరాధించగలుగుతాం. మరి ఎంతో శ్రేష్టమైనటువంటి ప్రేమ, ఎంతో అపారమైనటువంటి ప్రేమ ఇక్కడ మనకు కనపరచబడుతూ వస్తుంటుంది. ఈ యొక్క వ్యక్తిని ఇక్కడ ఈ యొక్క భాగంలో మనం చూస్తే జక్కయ్య అనేటువంటి వ్యక్తిని, ఆ యొక్క వ్యక్తి ఎటువంటి వాడు అంటే ఏ మనుషుని చేత కూడా ఇష్టపడనటువంటి వాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మరి 7వ వచనంలో అందరినూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళానని చాలా అనుకున్నాడు. అంటే ఎవరు ఇష్టపడినటువంటి వారు కాదనమాట ఈ యొక్క జక్కయ్యలో. మరి ఆ యొక్క పట్టణంలో ఏ ఒక్కడు కూడా అతని మీద మంచిది చూపించేటటువంటి వాడు. ఎంతో సనుక్కున్నారు. ఎందుకు ఇటువంటి పాపాత్ముడైనటువంటి మనుషుని దగ్గరికి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువుల వారు వెళ్తున్నారు? అదే దేవుని యొక్క పరలోక ఉద్దేశం. అదే యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క భూలోకంలో ఉన్నప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు అనేక సార్లు తన శిష్యులతో చెప్తూ వస్తున్నాడు, మీ బోధకుడు ఎప్పుడు పాపులతో సహవాసం చేస్తున్నాడు, పాపులతో కూర్చొని భోజనం చేస్తున్నాడు అని ఎంతగానో సనుక్కుంటూ వచ్చారు. ఆ యొక్క మాటను విన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒక మాటని స్పష్టంగా చెప్తూ వచ్చారు. రోగులకే కానీ మరి ఆరోగ్యం కలగవారికి వైద్యుడు అక్కడికి లేదు. నేను పాపులనే పిలవవచ్చుతను కానీ నీతిమంతులను పిలవరాలేదు అనేటటువంటి మాటని యేసుక్రీస్తు ప్రభువు వారు స్పష్టం చేస్తూ వచ్చారు. ప్రియమైనటువంటి దేవుని మరి బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారు యెరికో పట్టణంలో ప్రవేశించేటటువంటి ఉద్దేశం ఇది. ఒక పాపి అయినటువంటి మనిషి, అంటే ఎవరి చేత ఇష్టపడనటువంటి మరి రక్షింపబడడానికి ఎటువంటి యోగ్యత లేనటువంటి ఒక వ్యక్తిని మరి రక్షించుట కొరకు మరి ఇక్కడికి ఈ యొక్క పట్టణానికి వచ్చినట్లుగా మనం చూస్తూ వస్తుంటున్నాం. మరి ఈ యొక్క వ్యక్తిని గురించి మనం కొన్ని విషయాలు చూస్తే మన యొక్క స్థితిని కూడా ఆ యొక్క వ్యక్తితో పోల్చుకొని వచ్చును. ఇక్కడ చూసినట్లయితే 2వ వచనంలో మరి దాని గుండా పోచుండను, ఇదిగో సుంకపు గుత్తదారును ధనవంతుడని జక్కయ్యను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగొను కానీ పొట్టివాడైనందున జనులు గుంపులు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. ఎందుకు దేవుణ్ణి ఈ యొక్క జక్కయ్య చూడలేకపోయాడు అనేటువంటి సంగతిని మనం విచారించినట్లయితే జక్కయ్య మొట్టమొదటిగా పొట్టివాడు. ఈ యొక్క పొట్టితనము మన పాపానికి సాదృశ్యంగా ఉంటుంది. పాపం అనేటువంటి పొట్టితనము చేత మనము దేవునికి దూరస్తులమై దేవుణ్ణి చూడలేకుండా ఉంటూ వస్తుంటున్నాం. మొదటి కారణం. రెండవదిగా మనం చూసినట్లయితే జనులు గుంపులు కూడి ఉండటం వల్ల, అంటే మనం ఒక జనులు కానీ లోకం కానీ మనకి ఒక తీర్పు తీర్చుది. పాపి అనేటువంటి మనుషుడు వీడు శిక్షకు పాత్రుడు అని చెప్పి చెప్తుంది. అలాగే మనం యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే మరి ధర్మశాస్త్రం మోసే వలన కలిగెను, నీతియు కృపయు సత్యమును యేసుక్రీస్తు ప్రభువుల వారి ద్వారా కలిగెను అని. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? కంటికి కన్ను, పంటికి పన్ను. పాపము చేస్తే దానికి పాపమునకు శిక్ష విధింపబడాలి. పాపమునకు శిక్ష తప్పనిసరి. పాపం వల్ల వచ్చేటటువంటి జీతం మరణము. అయితే క్రీస్తు యేసు ప్రభువుల వారు అది నిత్య జీవమని, ఆ యొక్క మరణానికి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు మనల్ని
మరి నశించిపోవడానికి పాత్రులుగా ఎంచుతూ వస్తుంటున్నారు. ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి మరి ప్రయత్నాలు కానీ, ఈ లోకంలో ఉన్న ఏ మానవుడు కూడా మరి దేవుణ్ణి చూడటానికి మనకు సహాయం చేయలేడు. ఎందుకంటే మన పాపముల చేత ఎఫెసీయులకు రాసిన పత్రిక మరి 2వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే మన పాపముల చేత అపరాధముల చేత మనం చచ్చిన వారమై ఉన్నామని మన స్థితిని తెలియజేస్తూ వస్తుంది. ఇక్కడ కూడా జక్కయ్య ఈ పొట్టివాడైనందున మరి జనులు గుంపులు కూడి ఉండటం వలన యేసుని చూడలేకపోతూ వచ్చాడు. ఈ యొక్క సత్యాన్ని మనం కూడా మరి ఈ పాపం అనేటువంటి పొట్టితనము చేత మరి మన అపరాధముల చేత మన దోషం, ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం 2-3 వచనాలు మనం చూసినట్లయితే వీటిని చేయొచ్చు, అనగా మరి ఈ పాపములను అపరాధములను చేయొచ్చు ఈ వాయుమండల సంబంధి అయినటువంటి అధిపతికి దాసులమై మరి దేవునికి దూరస్తులమై ఉంటుమే అని చెప్పి అక్కడ రాయబడి ఉంటుంది. అంతేకాకుండా 3వ వచనంలో మనం చూస్తుంటే స్వభావ సిద్ధముగా మనం దైవోగ్రతకు పాత్రులమైతుమే. ఇక్కడ కూడా మరి స్వభావ సిద్ధంగా మనం చూసినట్లయితే మరి స్వభావంగా మరి యొక్క జక్కయ్య అన్యాయస్తుడు. ఎందుకు ప్రజలు ఇష్టపడట్లేదు, ఎందుకు సనుక్కుంటూ వచ్చారు యేసుక్రీస్తు ప్రభుల వారు తన ఇంటికి వెళ్ళినప్పుడు? ఇతడు ఇంత అన్యాయస్తుడు, ప్రజలందరినీ మోసం చేసి అన్యాయమైనటువంటి పన్నులు వసూలు చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. అంతే మరి ఎరుకో యొక్క పట్టణం యొక్క స్థితి అటువంటి శాపగ్రస్తమైంది. ఈ యొక్క మరి శాపగ్రస్తమైంది ఆశించి మరి యొక్క జక్కయ్య ప్రజలకి అన్యాయం చేస్తూ మరి ప్రజల నుంచి దోచుకొని ఎంతో మరి ధనవంతుడు అవుతూ వచ్చాడు. అటువంటి స్థితి మన యొక్క స్థితిని కూడా మనం చూస్తున్నట్లయితే పాపం అనేటువంటి పొట్టితనము చేత మరి పాపముల చేత అపరాధముల చేత మనం మరి చావునకు అనగా మరణానికి పాత్రులమై ఉంటుంది. ఏం సెలవిస్తుంది వాక్యము? పాపం వలన వచ్చేటటువంటి జీతము మరణము, మరణానికి మనం పాత్రులం అవుతూ వచ్చాం. స్వభావ సిద్ధంగా మనం చూసినట్లయితే దైవోగ్రతకి పాత్రులము. ఇతడు కూడా ఉద్గ్రతకి, ప్రజలందరూ అదే చెప్తూ వస్తుంటున్నారు. ఇక్కడ జక్కయ్య మరణానికి పాత్రుడు, జక్కయ్య శిక్షకు పాత్రుడు, రక్షింపబడడానికి ఏమాత్రం కూడా యోగ్యత లేదు. అటువంటి మనిషిని రక్షించుట కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క యెరికో పట్టణంలో ప్రవేశించాం. సత్యము కాదండి? మన యొక్క జీవితాలను కూడా ఈ లోకంలో దేవుడు మనం పిలుచుకున్నటువంటి పిలుపుని మనం చూసినట్లయితే ఏమాత్రం కూడా యోగ్యం లేదు మన యొక్క జీవితంలో, ఏమాత్రం కూడా యోగ్యత లేదు మన యొక్క జీవితంలో. మనం మరణానికి పాత్రులము. ఏ మనుషుడు కూడా మన ఎందుకు కనికరపడలేదు. అందరూ ఈ లోకంలో మన చుట్టూ ఉన్నటువంటి వారు అందరూ కూడా మనం దేశించేటటువంటి వారులే, మనల్ని హీనపరుచుకునేటువంటి వారులే. అటువంటి దుస్థితిలో ఉన్నటువంటి మనల్ని దేవుని యొక్క ప్రేమ మరి శాపగ్రస్తమైనటువంటి ఆ యొక్క పట్టణానికి మనం వెళ్ళటానికి, మరి ఆ యొక్క శాపగ్రస్తమైనటువంటి పట్టణంలో ఉన్నటువంటి పాపాత్ముడైనటువంటి జక్కయ్యని రక్షించుట కొరకే తనని త్వరపెడుతూ వచ్చింది. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క యెరికో పట్టణంలోకి ప్రవేశించినట్లుగా మనం చూస్తాం. అయితే తిన్నగా మరి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎవరు కూడా జక్కయ్య అక్కడ ఉన్నాడు, అతన్ని రక్షించాలి, అతనికి రక్షణ అవసరం అనేటువంటిది ఎవరు చెప్పలే. ఆ ఒక్క వ్యక్తిని రక్షించుట కొరకు ఆ యొక్క పట్టణమును గుండా ఆయన వెళ్ళవలసి వచ్చింది. అలాగే పాపాత్ములమైనటువంటి నిన్ను నన్ను రక్షించుట కొరకు పరలోకపు దేవుడు పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనకుండా దేవుని స్వరూపమై ఉండి, మరి చూసుకున్న ఒక మాటను చూద్దాం స్పష్టంగా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ దాసుని స్వరూపం ధరించుకొని
దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగం ఎంచుకొనలేదు, కానీ మనుషులు పోలికగా పుట్టి దాసును స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినందుక అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడే. ఇక్కడ మనం జక్కయ్య యొక్క జీవితాన్ని చూస్తే శాపగ్రస్తమైన పట్టణంలోనికి ప్రవేశించడానికి దేవుడు వెళ్తున్నాడు. మన విషయంలో మనం చూసుకున్నట్లయితే దేవుని ప్రేమ శాపగ్రస్తమైనటువంటి లోకంలో జన్మించడమే కాకుండా మన కొరకు శాపగ్రస్తమైనటువంటి మరణాన్ని పొందుట కొరకు కూడా వెనుతీనంతగా తన్ను తాను తగ్గించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన స్వభావం సిద్ధంగా మనం చూసినట్లయితే ఆయన మరి మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతమైన స్థలంలో నివసించేవాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అను నామము కలిగినటువంటి ఆ దేవాది దేవుడు ఈ యొక్క పాపపు లోకములో జన్మించవలసిన అగత్యం ఏంటి అనేది మనం చూసినట్లయితే నశించిన దాన్ని వెతికి నశించిన నిన్ను నన్ను రక్షించుట కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోక సింహాసనాన్ని తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండుట, మరి సమస్తమును విడిచిపెట్టి మహిమను విడిచిపెట్టి రిక్తుడుగా దీనుడుగా దాసుని స్వరూపం ధరించుకొని నీతో నాతో సహవాసం చేసి మన పాపములన్నింటినీ తీసివేసి మనకు రక్షణ అనుగ్రహించుట కొరకు మనల్ని రక్షించుట కొరకు ఈ లోకానికి వచ్చినట్టుగా మనము గ్రహించగలుగుతున్నాం. అంత గొప్ప దేవుణ్ణి, అంత గొప్ప ప్రేమని కనుపరిచినటువంటి ఆ దేవాది దేవుడిని మనం ఆరాధించకుండా ఉండగలుగుతామండి. దేవాది దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ యొక్క పాపపు లోకంలో జన్మించడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఎందుకంటే నిన్ను నన్ను రక్షించుట కొరకు, మరి శిక్షకు పాత్రులమైనటువంటి, మరణానికి పాత్రులమైనటువంటి, నిత్య నరకాగ్నికి పాత్రులమైనటువంటి నిన్ను నన్ను రక్షించుట కొరకే యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చినట్లుగా మనం అర్థం చేసుకుంటూ వస్తుంటున్నాం. రెండవదిగా మనం చూస్తే ఈ లోకానికి వచ్చాడు. రెండవదిగా మనం చూసినట్లయితే మరి ఆయన మనల్ని కనికరిస్తూ వచ్చాడు. ఈ లోక ప్రజలు రెండవదిగా మనం చూసినట్లయితే జక్కయ్యని దేవుణ్ణి చూడకపోవడానికి కారణం జనులు గుంపులు కూడి ఉండట. అలాగే మన పాపములు బట్టి ఎవరు కూడా మన మీద కనికరపడలే. నిర్గమకాండము మనం చూసినట్లయితే 34వ అధ్యాయము నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే దేవుడు ఎంత కనికరం కలిగినటువంటి దేవుడో మనకి అక్కడ అర్థమవుతూ వస్తుంటుంది. నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే అతని ఎదుట యెహోవా దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఎంత మరి గొప్ప విషయం అండి. దేవాది దేవుడు మానవుని పట్ల కనికరాన్ని, దయని, దీర్ఘశాంతాన్ని, విస్తారమైనటువంటి కృపా సత్యముల్ని దేవుడు మనం ఎడల కనిపరుస్తూ వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అందరినీ కనికరించడం అనేటువంటిది మనం మరి ఇంకా లోతుగా ఆలోచించినట్లయితే లేదండి. చూడండి, నిర్గమకాండము 33వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినట్లయితే మరి ఆఖరి భాగాన్ని మనం చూస్తాం. నేను కనికరించు వాణ్ణి కనికరించదును, ఎవని యందు కనికర పడుదునో వాని యందే కనికర పడుతాను అని చెప్పి మరి ఇక్కడ స్పష్టంగా మరి దేవుడు చెప్తూ వస్తుంటున్నాడు. కాబట్టి కనికరించు దేవుని యందే కానీ అపోస్తలుడైనటువంటి పౌలు కూడా మరి అక్కడ మనం చూస్తే మరి చెప్తూ వస్తుంటున్నాడు. మరి కనికరించేటటువంటి దేవుని యందే కానీ పొందగోరు వాని యందును లేకపోతే మరి అనుగ్రహించేవాడి అందును కూడా ఏమీ లేదని చెప్తూ వస్తున్నాడు. మనం కృప చేత, ఆయన కనికరం చేత మనం రక్షింపబడతాం. మన పాపములు, మన యొక్క అపరాధములు మనల్ని శిక్షకు పాత్రలుగా చూపిస్తూ వస్తున్నాయి. అయితే దేవుడు ఆ స్థితిలో ఉన్నటువంటి మనల్ని కనికరం చూపించాడు, మరి దయను చూపిస్తూ వచ్చాడు. దాని నుంచి మనల్ని విడిపించడం కొరకే తన ప్రాణాన్ని యొక్క కలువరి శిలువలో పెట్టినట్టుగా చూస్తున్నాం. ఇది తన యొక్క కనికరం. తన కనికరమును బట్టి ఏం చేస్తూ వచ్చాడు మానవునికి, నీకు నాకు ఆయనని ఏం చేస్తూ వచ్చాడు అని అంటే, ఆయన కనికరాన్ని బట్టి మన పాపములన్నిటినీ కూడా ఆయన మీద వేసుకుంటూ వచ్చాడు. శాపగ్రస్తుడు అయ్యాడు. మరి గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మ్రాను మీద వేలాడు ప్రతివాడును శాపగ్రస్తుడు.
అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు మన పాపములన్నింటినీ కూడా ఆ మ్రాను మీద తన మీద వేసుకొని మ్రాను మీద వేలాడినట్లుగా చూస్తూ వస్తున్నాం. అంటే తన ప్రేమ మరి దేవుణ్ణి ఆ యొక్క పరలోకం నుంచి భూలోకానికి వచ్చేలాగా చేస్తూ వచ్చింది. మరి తన యొక్క కనికరము, తన యొక్క దయ మన పాపములన్నింటినీ కూడా ఆయన మీద వేసుకునేలాగా చేస్తూ వచ్చింది. మూడవదిగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, దేవుని యొక్క కృప యేసుక్రీస్తు ప్రభుల వారు మన పాపముల నిమిత్తమై తన ప్రాణాన్ని ప్రాయశ్చిత్తంగా అర్పించడం చూపిస్తుంటుంది. ఇక్కడ జక్కయ్య కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రాణం పెట్టలేదండి. కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన యుద్ధకు వచ్చి, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని ఆ మాట చెప్పినప్పుడు వెంటనే సంతోషంగా ఆయన చేర్చుకుంటూ వస్తూ వచ్చాడు. ఇక్కడ మన యొక్క జీవితంలో మనం చూసినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని రక్షించుట కొరకు, పాపాత్ములైనటువంటి నిన్ను నన్ను రక్షించుట కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకంలోకి రావడమే కాకుండా మరి తన యొక్క కనికరాన్ని మన మీద చూపించి మన పాప భారములు ఆయన మీద వేసుకుంటూ వచ్చాడు. మన ఇదిగో లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్లని మన పాపములన్నిటిని కూడా ఆయన మీద వేసుకొని తన యొక్క కృపని కనుపరుస్తూ వచ్చాడు. ఏ రీతిగా కనుపరుస్తూ వచ్చాడు? తన ప్రాణాన్ని మన పాపముల కొరకే ప్రాయశ్చిత్తముగా ఆ యొక్క కలువరి శిలువలో పెట్టుట ద్వారా తన యొక్క కృపని మన యొక్క జీవితంలో కనుపరుస్తాం. మనం పాత్రులం కాదు, ఆ యొక్క జీవానికి మనం పాత్రులం కాదు. అయితే ఆ జీవానికి పాత్రలు, మనం శిక్షకు పాత్రలము. ఆ శిక్ష నుంచి మనం తప్పించి మరి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా శిక్షని పొందినట్లుగా చూస్తున్నాం. ఇది కృప. కృప అంటే మనం దేనికైతే పాత్రలమో దానికి పాత్రలుగా చేయాలి. అనగా శిక్షకు మనం పాత్రలము, ఆ శిక్షకు దేవుడు మనల్ని పాత్రలు చేయలేదు. పరలోక రాజ్యానికి మనం పాత్రలం కాదు, మరి ఆ యొక్క పరిశుద్ధకు మనం పాత్రలం కాదు. అయితే ఆ పరిశుద్ధతలో పాలు పంపులు పొందినట్లుగా దేవుడు మనల్ని యోగ్యులుగా చేస్తూ వచ్చాడు. ఆ కృపని, ఆ యొక్క పరలోక కృపని యేసుక్రీస్తు ప్రభువు వారు మన మీదగా మనం చూపించినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. ఈ రీతిగా మరి 3 విషయాలు మనం చూస్తూ వచ్చాం. మొట్టమొదటిగా ఆయన ప్రేమ పాపాత్ములైనటువంటి మనల్ని రక్షించుట కొరకు పరలోకాన్ని నుంచి భూలోకానికి తీసుకుని వచ్చింది. ఆయన యొక్క కనికరము, ఆయన యొక్క దయా దాక్షిణ్యము మన పాపములు అన్నిటిని కూడా ఆయన మీద వేసుకొని మరి ఆ గౌరి వెలుపల శ్రమ పడేటటువంటిదిగా చేస్తూ వచ్చింది. ఎందుకంటే మన పాపముల చేత మనం నశించిపోవటము, మన పాపముల చేత మనం శిక్ష పొందటము ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించాడు. మరి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లే, శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనక విడువక నీ ఎడల కృపచు. ఆనాడు ఆదాము పక్షంగా దేవుడు చూపించినటువంటి ప్రేమ మరి ఈ యొక్క నూతన నిబంధనలో మరి జక్కయ్య పక్షంగా చూపించినటువంటి ప్రేమ యేసుక్రీస్తు ప్రభువులు నేడు నీ ఎడల నా ఎడల కూడా చూపిస్తూ వచ్చాడు. అంతగా ప్రేమించి పరలోకాన్ని విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు. ఎందుకంటే నిన్ను నన్ను అంతగా ప్రేమిస్తూ వచ్చాడు. అంతగా ప్రేమించి పరలోకాన్ని నుంచి భూలోకానికి వచ్చి మన యొక్క దీన స్థితిని చూసి జాలిపడుతూ వచ్చాడు. పరిత్యజించిపోయాడు. నా చేతి సృష్టి అనేటువంటి నా బిడ్డలు నశించిపోవడం నాకు ఇష్టం లేదు. ఈ లోకంలో ఎన్నికైనటువంటి వారిని, నీతిమంతులను దేవుడు వెతకరాలేదండి. పాపాత్ములైనటువంటి అందరూ అసహించుకునేటువంటి నిన్ను నన్ను రక్షించడం కొరకు మరి దేవుడు లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. దేవుడు మనల్ని కనికరించినందులకు దేవునికి వందనాలు చెల్లించి బద్దులమై ఉంటున్నాం. మరి మనల్ని పిలుపును చూసినట్లయితే మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 26వ వచనంలో, ఏ శరీరులు దేవుని ఎదుట అసహ్యపడకుండానట్లుగా దేవుడు జ్ఞానులని సిగ్గుపరచుటకు, బలవంతులను సిగ్గుపరచుటకు, బలహీనులైనటువంటి మనల్ని, నీచులైనటువంటి వారిని, ఎన్నికలైనటువంటి వారిని, తృణీకరింపబడినటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. దేవుడు అంత కనికరాన్ని మన జీవితం ఆయన కనికరించాడు కాబట్టి ఈ దినమున ఆయన సన్నిధిలో ఈ రీతిగా మనము మోకరించగలుగుతున్నాం. అయ్యా అబ్బాను మొరపెట్టుకునే ఆధిక్యతనిచ్చాడు. పరలోక స్వాస్థ్యాన్ని పొందాడు.
అంతగా మనల్ని కనికరించి మన పాప భారాన్నంతటిని ఆయన మీద వేసుకున్నాడు. మూడవదిగా ఆయన యొక్క కృప, అత్యధికమైనటువంటి కృప మన మీద చూపించాడు. ఏంటి ఆ కృప అంటే, మరణానికి పాత్రులైనటువంటి మనల్ని జీవానికి పాత్రులుగా చేస్తాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయము 1వ వచనంలో చూసిన మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారు ఆయన క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించెను. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కనికరము 4-5 వచనంలో కాదు, అయినను అంటే దైవోగ్రతకు పాత్రులమైనప్పటికీ కూడా, మన పాపముల చేత అపరాధముల చేత ఆయనకు దూరస్థమైనప్పటికీ కూడా ఆయన మరి తన ప్రేమ చేత, తన యొక్క కృప చేత, దేవుడు మనల్ని కృప చేతనే మనం రక్షింపబడుతూ వచ్చాం. ఆయన కృపని మన జీవితంలో వెల్లడిపరుచుకుంటూ వచ్చాడు. ఇక్కడ జక్కయ్య కంటే అత్యధికంగా మనం దేవుణ్ణి ఆరాధించబోతున్నాం. జక్కయ్య అయితే సంతోషంతో ఆయన చేర్చుకున్నాడు. మనం కూడా సంతోషంగా ఈ యొక్క దినాన్ని ఆయన ఆరాధించడానికి అనేకమైనటువంటి కారణాలు. ఆయన ప్రేమను మనం చూస్తాం. ఎంత గొప్ప ప్రేమ! పరలోకం నుంచి భూలోకానికి దిగివచ్చి మనల్ని కనికరించినంత గొప్ప ప్రేమను ఆయన మన జీవితంలో కనపరుస్తూ వచ్చాడు. మరి అంత గొప్ప ప్రేమను మనం అక్కడ జక్కయ్య కోసము ఆయన ప్రాణం పెట్టలేదు సుమి. మన కోసము, మన పాపముల యొక్క ప్రాయశ్చిత్తం నిమిత్తము ఆయన యొక్క కలువరిశిల్లో మరి పాపమెరగనటువంటి ఆ దేవుడు శాపగ్రస్తుడిగా మార్చబడి మరి యొక్క తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని చిందాడు. ఎందుకంటే రక్తం చిందింపకుండా పాప క్షమాపణ లేదు. ఆ పాపములు క్షమింపబడాలి అని అంటే ఆయన రక్తం చిందించాలి. రక్తం చింది తన ప్రాణాన్ని పెడుతూ వచ్చాడు. మనం చనిపోవాల్సిన వారం అయితే మనకు బదులుగా ఆయన చనిపోయి తన కృపని మన యొక్క జీవితంలో కనపరుస్తూ వచ్చాడు. కాబట్టి ఇంత గొప్ప ప్రేమని, ఇంత గొప్ప కనికరాన్ని, దయని, దాక్షిణ్యాన్ని చూపించినటువంటి, ఇంత గొప్ప కృపని చూపించినటువంటి ఆ దేవుణ్ణి ఆరాధించకుండా ఏ రీతిగా ఉండగలుగుతామండి? పాపాత్ములు మనుషులు ఎవ్వరూ కూడా ఇష్టపడలే. ఇక్కడ జక్కయ్యని ఇష్టపడలేదండి. శాపగ్రస్తమైనటువంటి మన జీవితాలని దేవుడు అపరిమితముగా ప్రేమ, నిర్హేతుకముగా, ఏ మంచితనము ఏ యోగ్యతము లేదండి. దేవుడు నేను కనికరించు వాడినే నేను కనికరిస్తాను, ఎవరి ఎందుకు కనికరం చూపగలుగుతానో వాని ఎందే కనికరం కనికరించు దేవుని ద్వారా మనం పొందుతూ వచ్చాం. ఈ లోకంలో మనం గొప్పవారని కాదు, మంచివారమని కాదు, నీతిమంతులమని కాదు, కేవలం తృణీకరింపబడి త్రోసివేయబడినటువంటి వారు. మన స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రలమైనటువంటి మనల్ని దేవుడు కనికరించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన ప్రేమకి, ఆయన యొక్క అపారమైనటువంటి ప్రేమకి, ఆయన అపారమైనటువంటి కనికరంకు, ఆయన అపారమైనటువంటి కృప కొరకు ఏమి చెల్లించగలం తండ్రి? మరి కీర్తనలు 51వ అధ్యాయం ఆయన ఏం కోరుచున్నాడో ఈ యొక్క మాటను చూసుకొని మన ఆరాధనలోకి ప్రవేశిస్తాం. అందరం కలిసి కీర్తనలు 50వ అధ్యాయము, కీర్తనలు 50వ అధ్యాయము 23వ వచనము అందరం కలిసి చదువుకున్నాం. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరుచినట్లు వాడు మార్గమును సిద్ధపరచు. కాబట్టి స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నాడు. ఇందుకొరకే కదా దేవుడు నిన్ను నన్ను సృష్టించింది. ఇందుకొరకే కదా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క భూలోకానికి వచ్చింది. ఇందుకొరకే కదా యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను నన్ను అపరిమితమైనగా కనికరించింది. ఇందుకొరకే కదా మరి తన విస్తారమైనటువంటి కృపని మన జీవితంలో కనపరుస్తూ వచ్చింది. ఇందుకొరకే కదా ఆయన మన కొరకు తన ప్రాణాన్ని తనకు ప్రియముగా ఎంచుకొనకుండా ఆ యొక్క కలువరి శిలువలో ప్రాణాన్ని అర్పించింది. మరి ఇటువంటి మహిమని, స్తుతియాగము అర్పించేవాడు నన్ను మహిమపరుస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఆత్మతో సత్యంతో మనం ఆరాధించినట్లయితే, సత్యం ఉండాలండి మన యొక్క ఆరాధనలో, అటువంటి సత్యంతో మనం ఆరాధించినట్లయితే దేవుడు మహింపరచబడతాడు. దేవుడు మహింపరచబడితే మన రక్షణ మరి స్థిరమవుతుందండి. ఆరాధన ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది విశ్వాసుల యొక్క జీవితంలో. ఎంతగా దేవుని ఆరాధిస్తామో అంతగా దేవుని యొక్క మహిమని మనము చూడగలుగుతాం. అటువంటి కృప జీవం గల దేవుడు మనకి అనుగ్రహించును గాక. దయచేసి పాజ్ చేసుకోండి మీ వీడియోను. మీరు కుటుంబంలోని వారందరూ రక్షణ పొందిన వారు
దేవుని వాక్యం ఆధారం చేసుకుని ఆరాధించండి. ఈ ఆరాధన ముగించబడిన తర్వాత మీరు మళ్ళీ ఆన్ చేసుకొని ఇందులో జాయిన్ అవ్వండి. మనందరము కలిసి ఆరాధించినట్లుగా 228వ పాట ఎంత జాలి యేసు, అదే పాట. ఈసారి మనం 5, 6, 7 చరణాలు పాడుకుందాం. 228 ఎంత జాలి యేసు. ఎంత జాలి యేసువా, ఇంతయనియు ఇంచలేను. ఎంత జాలి యేసువా, నేను బ్రతుకు దినములన్నీ క్షేమమెల్లవేళలందు. నేను బ్రతుకు దినములన్నీ క్షేమమెల్లవేళలందు. నిశ్చయముగా నీవు నాకు, నిశ్చయముగా నీవు నాకు ఇచ్చువాడ ప్రభువా. ఎంత జాలి యేసువా, ఇంతయనియు ఇంచలేను. ఎంత జాలి యేసువా, నాదు ప్రాణమునకు ప్రభువా సేదదీచువాడ నీవే. నాదు ప్రాణమునకు ప్రభువా సేదదీచువాడ నీవు. నాదు కాపరివి నీవు, నాదు కాపరివి నీవు. నాకు లేమి లేదుగా. ఎంత జాలి యేసువా, ఇంతయనియు ఇంచలేను. ఎంత జాలి యేసువా, అందరిలో అతి శ్రేష్ఠుండ అద్వితీయుడగు యేసయ్యా. అందరిలో అతి శ్రేష్ఠుండ అద్వితీయుడగు యేసయ్యా. హల్లెలూయా స్తోత్రములను, హల్లెలూయా స్తోత్రములను హర్షముతో పాడేదా. ఎంత జాలి యేసువా, ఇంతయనియు ఇంచలేను. ఎంత జాలి యేసువా. బైబిల్ పల్లవి పాడుకున్నాం. బైబిల్ పైకెత్తి. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best
Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. బలలో మనము ప్రవేశించక ముందు, పాలు పొందక ముందు దేవుని వాక్యమును మనం చదువుకుందాం. రూతు గ్రంథం, బుక్ ఆఫ్ రూత్, ఫస్ట్ చాప్టర్, మొదటి అధ్యాయం. మొదటి 6 వచనాలు దయచేసి నాతో పాటు కలిసి చదవండి. రూతు గ్రంథం మొదటి అధ్యాయం, మొదటి 6 వచనాలు. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలీమెలకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహులోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునిరి. వారిలో ఒక దాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహులోను, కిల్యోనను 2 చనిపోయారు. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయను. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. ప్రార్థన చేసుకుందాం మరొకసారి. ప్రేమగల మా తండ్రి, నమ్మకమైన దేవ, ఇంతవరకు మీరు తండ్రి మాకు సహాయం చేశారు. ఆత్మతో సత్యంతో ఆరాధించగలిగిన వారికి వందనాలు. జీవగల మా ప్రభువా, చదివిన వాక్య భాగాన్ని మీరు ఆశీర్వదించండి, మాకు పంచండి. బల్లలో యోగ్యముగా పాలు పొందుటకు మీ కృపను గ్రహించండి. నిష్ప్రయోజకమైన దాసుని మీరు సిలువ చోట మరుగు చేసి మీ రక్తంతో కడిగి మీ మహిమకరమైన పాత్రగా మీరు వాడుకోమని ప్రార్థిస్తూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన బలమైన నామంలో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో స్త్రీల పేర్ల మీద ఉన్న 2 పుస్తకాలు రూతు, ఎస్తేరు. రూతు అన్యురాలు అయితే యూదుని బోయజ్ను పెళ్లి చేసుకుంటుంది. ఎస్తేరు ఆమె యూదురాలు కానీ అన్యరాజును పెళ్లి చేసుకుంటుంది. ఇదే వారిద్దరికి ఉన్న వ్యత్యాసం. దేవుడు స్త్రీలను కూడా సమానంగా గౌరవించి పురుషులతో పాటు బైబిల్లో ఆధిక్యతనిచ్చాడని చెప్పడానికి ఈ 2 పుస్తకాలు చాలు. దేవుడు తన పనిలో తన ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి స్త్రీలను వాడుకుంటున్నాడు. రూతు యేసు ప్రభు వారిని లోకానికి బహుమతిగా ఇవ్వడానికి రూతును దేవుడు వాడుకున్నాడు. ఎస్తేరు యూదా వంశము నాశనం కాకుండా కాపాడడానికి ఎస్తేరును దేవుడు వాడుకున్నాడు. రూతు గ్రంథము దేవుని యొక్క దయను, కృపను చూపించే గ్రంథం. బుక్ ఆఫ్ రూత్ని బుక్ ఆఫ్ గ్రేస్ అని కూడా మనం పిలవచ్చు. ఈ పుస్తకం యొక్క బ్యాక్గ్రౌండ్, అంటే ఈ కథ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా మనం చూద్దాము. ఇది దాదాపుగా 1010 నుంచి 970 బిఫోర్ క్రైస్ట్, బీసీ. 1010 to 970 ఆ మధ్యలో రాయబడి ఉండవచ్చు. ఇది రాసిన వ్యక్తి సమూయేలు ప్రవక్త అని చాలా మంది భావిస్తున్నారు. ఎందుకంటే దావీదు యొక్క పుట్టుక గురించి ఈ పుస్తకంలోని చివరి వచనంలో రాయబడి ఉంది, అంటే లాస్ట్లో చేర్చి ఉంటారు. కాబట్టి సమూయేలు అని చాలా మంది భావిస్తున్నారు. ఇందులోని కీ వర్డ్స్, మూల పదములు రెస్ట్, విశ్రాంతి, రెడీమ్, విమోచన, రిడెంప్షన్, రెడీమర్, విమోచకుడు. ఈ మాటలు దాదాపు 23 సార్లు ఈ గ్రంథంలో మనం చూడవచ్చు. ఇందులోని మెసేజ్ ఏమిటంటే రెస్ట్ త్రూ రిడెంప్షన్, విమోచన ద్వారా విశ్రాంతి. ఈ పుస్తకము లోని కథ రాయబడిన కాలము
న్యాయాధిపతుల కాలం అని మనం చూస్తాం. 1వ అధ్యాయం 1వ వచనంలో న్యాయాధిపతులు ఏలిన దినములు యందు. సో న్యాయాధిపతులు, జడ్జెస్ పీరియడ్ ఇది. న్యాయాధిపతుల కాలము ఎలాగుంది? దీనికి ముందు పుస్తకమే న్యాయాధిపతులు. యెహోషువ ఇశ్రాయేల్ ప్రజల్ని కనాను దేశంలో ప్రవేశపెట్టాడు. బ్యాక్ హిస్టరీ చూస్తున్నాము. తర్వాత ఆయన చనిపోయాడు. యెహోషువ చనిపోయిన తర్వాత ప్రజలు వారు తమకిష్టం వచ్చినట్టుగా తయారయ్యారు. న్యాయాధిపతులు 2వ అధ్యాయంలో 10వ వచనంలో యెహోషువ చనిపోయిన తర్వాత ఒక తరం వచ్చింది. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్ద చేర్చబడిన తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరగని తరం ఒకటి పుట్టగా, ఒక తరం వచ్చింది ఇశ్రాయేల్ పీరియడ్లో. యెహోషువ చనిపోయిన తర్వాత అది ఎలాంటి తరం అంటే యెహోవాను ఎరగని తరం. అది అంటే యెహోవా ఇశ్రాయేలుకు ఏ కార్యాలు చేశాడో తెలియని ఒక జనాంగం వచ్చింది, ఒక తరం వచ్చింది. ఎంత విచారకరమైంది. యెహోవా ఇశ్రాయేలును తన ప్రజలను ఐగుప్తు దేశంలో నుంచి ఎలాగ బయటకు రప్పించాడో, ఎన్ని సూచక్రియలు అద్భుతాలు చేసి రప్పించాడో ఆ సంగతి వారికి తెలియదు. ఎర్ర సముద్రమును ఎలాగ ఆయన ఎండిపోజేశాడో ఆ విషయం తెలియదు వారికి. ఫరో సైన్యాన్ని ఎలాగ ముంచేశాడో, వీరిని ఎలాగ సురక్షితంగా దాటించాడో ఈ విషయాలు తెలియదు. ఆకాశం నుంచి మన్నా కురిపించినది తెలియదు. బండలో నుంచి నీళ్లు తాగించాడు, ఆ విషయాలు ఏవి కూడా తెలియదు. ఇశ్రాయేలు కొరకు దేవుడు చేసిన కార్యాలని ఎరగని తరం ఒకటి పుట్టింది. ఇది చాలా విచారకరమైన స్టోరీ. జడ్జెస్ పీరియడ్, న్యాయాధిపతులు. మన తరంలో ఇలాంటి మాట రాయబడకుండా మనం జాగ్రత్త వహించాలి. యేసు ప్రభునైనను ఆయన తన ప్రజల కొరకు చేసిన కార్యములనైనను శిలువ కార్యమునైనను తెలియని ఒక తరం పుట్టగాని మన గురించి రాయబడితే అది అంతకంటే విచారించవలసిన విషయం మరొకటి లేదు. కాబట్టి ఏం జరిగిందంటే వారు ఈ ప్రజలు ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు? దేవుని వదిలిపెట్టి వారు ఏం చేశారు? వ్యర్థమైన దేవతలను పూజించడం మొదలుపెట్టారు. 11వ వచనంలో యెహోవా కన్నులెదుట ఇశ్రాయేలు కీడు చేశారు. ఐగుప్తు దేశంలో రప్పించిన తమ పితరులైన దేవుడు యెహోవాను విసర్జించారు. బయలు దేవతలను పూజించారు. 12వ వచనం తమ చుట్టూ ఉండు జనుల దేవతలు ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. కాబట్టి 14వ వచనం కోపాగ్ని, దేవుని కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండెను. ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను. వారు దోచుకున్నారు, వారికి ఇబ్బంది కలిగింది. చూడండి, ఒక సైకిల్ తిరుగుతుంది ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథం. ఇది దాదాపు 400 years డార్కెస్ట్ పీరియడ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయిలైట్స్. ఇశ్రాయేల్ యొక్క చరిత్రలో చీకటి చరిత్ర ఇది. 40 సంవత్సరాల అరణ్యంలో వారు సంచరించారు. కానీ 400 సంవత్సరాలు దేవుడు లేకుండా వారు దేవునికి విరోధంగా పాపాలు చేస్తూ వారు తిరుగుతూనే ఉన్నారు, ఇక్కడ జీవిస్తూనే ఉన్నారు. 400 years, వెరీ డార్క్ పీరియడ్. దేవుడు 14 న్యాయాధిపతులు వారికి దయచేశాడు. ఈ కాలంలో కూడా సంసోను, యెఫ్తా, దెబోరా, వీళ్ళందరూ కూడా గిద్యోను, వీళ్ళందరూ కూడా ఈ పీరియడ్లో ఇవ్వబడిన వారే. కొంతమంది మంచివారు ఉన్నారు, కొంతమంది అంత దేవుని భయం లేని వారు కూడా ఉన్నారు. ఇశ్రాయేలు ఒక జీవితాన్ని ఇలాగ పోల్స్తారు. సైకిల్. ఫస్ట్ వారు దేవుని విసర్జిస్తారు, పాపం చేస్తారు వారు. 2, దేవుడు వారిని శిక్షిస్తున్నాడు, వేరే అన్యులకు వారిని అప్పగిస్తాడు. 3వది, వారు అక్కడ ఇబ్బంది పడి పశ్చాత్తాపడతారు, ప్రార్థన చేస్తారు దేవుని వైపు తిరిగి. దేవుడు కనికరించి వారిని మళ్ళీ రక్షిస్తాడు, న్యాయాధిపతులు ఇస్తాడు. ఈ 4 విషయాలు న్యాయాధిపతుల యొక్క చరిత్ర. 7 సార్లు ఈ సైకిల్ తిరుగుతుంది. అంటే మాటిమాటికి ఇది చేస్తూనే ఉన్నారు వారు. దేవుడు వారి పట్ల కనికరం చూపించేస్తున్నాడు. కానీ రాను రాను న్యాయాధిపతులు చివరి అధ్యాయాలకు వచ్చేటప్పటికి చాలా దేవుని యొక్క భ్రష్టత్వంలో వారు జీవిస్తున్నారు. వారు దేవునికి ఎంత ఆయాసం కలిగించారంటే చెప్పలేం. న్యాయాధిపతులు చివరి వచనం ఇలా ఉంది. ఆ దినములలో 25వ వచనం 21వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చను. ప్రతివాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తున్నాడు. ఇశ్రాయేలుకు రాజు లేడు, అనార్కీ. రాజు లేడంటే ఎవరు కూడా రాజు లేరు, అనార్కీ అనమాట.
17వ అధ్యాయం 6వ వచనంలోను 18:1, 19:1, 21, 25 4 సార్లు ఈ మాట రాయబడింది, ఇశ్రాయేలుకు రాజు లేడు అని. 2 సార్లు, మొదటిసారి 17:6లో, చివరిసారి 21, 25లో ప్రతివాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తించు వచ్చను. అంటే ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు జీవిస్తున్నాడు. దేవుని ఇష్టం అంటే ఏంటో తెలియకుండా వారు జీవిస్తున్నారు. సో వీ సీ ఇన్ దట్ పీరియడ్ అనార్కీ, అపోస్టసీ, అపతి. అంటే అనార్కీ అంటే దేవుడు రాజు లేడు, తర్వాత అపోస్టసీ దేవుడు కూడా లేడు వారికి, ఎవడి సిద్ధాంతం వారిది. అపతి అంటే నిర్లక్ష్యం, దేవుని పట్ల ఉదాసీనత, మత కార్యాల పట్ల నిర్లక్ష్యం, ఉదాసీనత, ఇలాగ వారు జీవిస్తున్నారు. ఇది చాలా విచారకరమైన స్టోరీ. ఇలాంటి కాలంలో మనము రూతు గ్రంథాన్ని మనం చూస్తాం. ఒక ఎడారిలో నీళ్లు లేని చోట రూతు గ్రంథం ఒయాసిస్ లాంటిది. ఎడారిలో సెలయేరు అంటారు కదా, అలాంటిది రూతు గ్రంథం. ఇక్కడ మనం దేవుడు వారిని తిరిగి ఆదరించేది, దేవుడు వారిని ఒక రాజ్యంగా స్థిరపరిచేది దావీదు ద్వారా మనం చూస్తాం. అదే రూతు గ్రంథం. కాబట్టి రూతు గ్రంథంలో దేవుని యొక్క దయను, కృపను మనం చూస్తాం. బుక్ ఆఫ్ రూత్ని బుక్ ఆఫ్ గ్రేస్ అని మనం పిలవచ్చు. రూత్ అంటే అర్థం కూడా దయ, కైండ్నెస్ అని అర్థం. దైవం అంటే మీకు తెలుసు మధురము అని. ఎలిమెలెకు అంటే దేవుడే నా రాజు అని అర్థము, ఎలిమెలెక్ అంటే అర్థం. తర్వాత వారికి ఇచ్చిన పిల్లలు మహులోను అంటే సిక్, రోగి అని. కిలియోన్ అంటే కూడా అలాంటిదే, నీరసించిపోవడం, పైనింగ్ అంటారు ఇంగ్లీష్లో. ఓర్ఫా అంటే డీర్, జింక. బోయజ్ అంటే మైటీ మ్యాన్. ఇవన్నీ మీరు తెలుసుకుంటే స్టోరీ కూడా మనకు సులభంగా అర్థమవుతుంది. మైటీ మ్యాన్, బలమైన వాడు. బెత్లెహేము మనందరికి తెలుసు, హౌస్ ఆఫ్ బ్రెడ్. బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు. యూదా ప్రైజ్, స్తుతి. ఎఫ్రతా ఫ్రూట్ఫుల్. సో ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో వచ్చే పేర్లు, వాటికి అర్థాలు. సో ఇప్పుడు బెత్లెహేంలో కాన్సన్ట్రేషన్ అవుతుంది స్టోరీ. బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు. 2 బెత్లెహేమ్స్ ఉన్నాయి. ఒకటి యూదా బెత్లెహేం అని, అదే మన కథలో వచ్చేది, యేసుప్రభు పుట్టిన ప్లేస్ అది. జబులోను గోత్రానికి కూడా ఒక ఊరు ఇవ్వబడింది, దాని పేరు కూడా బెత్లెహేం. ఈ పుస్తకము ఫ్యామిన్తో ప్రారంభమవుతుంది, ఫీస్ట్తో ఎండ్ అవుతుంది. ఫ్యామిన్ అంటే కరువు, చివరిలో వివాహపు విందుతో అంతమవుతుంది. వీపింగ్ అంటే దుఃఖంతో ప్రారంభమవుతుంది, వెడ్డింగ్తో, వివాహంతో ఎండ్ అవుతుంది. డెత్స్ అంటే మరణాలతో ప్రారంభమవుతుంది, అయితే పుట్టుకతో అది ముగుస్తుంది. సో ఈ స్టోరీ మనం ఈ పుస్తకంలో మనం చదవబోతున్నాము. సో దేవుడు ఎలాగా మనుషుల జీవితాల్లో కార్యాలు చేస్తాడో అది మనం చూస్తాం. 2 ఫోర్సెస్ ఈ లోకంలో పనిచేస్తున్నాయి ఇప్పుడు. ఒక ఫోర్స్ ఏమో మనుషుల జీవితాల్ని ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తుంది ఆ ఫోర్సు. రెండవ ఫోర్స్ ఏమో ఈ విరిగిపోయిన ముక్కల్ని తిరిగి బిల్డప్ చేయడానికి, తిరిగి కట్టడానికి ఇంకొక ఫోర్సు పనిచేస్తుంది. ఈ 2 ఫోర్సులు సాతాను, యేసుప్రభు వారు యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో 10వ వచనం, జాన్ 10:10లో యేసుప్రభు వారు చెప్తారు, దొంగ దోచుకోవడానికి వస్తాడు. 10:10 దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును, కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. దొంగ సాతాను. యేసుప్రభు వారు జీవం ఇవ్వడానికి, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చాడు. ఆయన దానికోసం తన ప్రాణాలు ఇచ్చి మనల్ని రక్షించాడు. రక్షించిన వారిని కూడా దొంగతనం చేయడానికి వాడు ప్రయత్నిస్తూనే ఉంటాడు, సాతాను, పాపము ద్వారా. కాబట్టి ఈ లోకాన్ని ఏలే శక్తులు సాతాను, పాపము, మనుషుల జీవితాల్ని, కుటుంబాల్ని, దేశాన్ని, సమాజాన్ని ముక్కలు చేయడానికి ఇప్పుడు కూడా వాడు ప్రయత్నిస్తున్నాడు. అయితే యేసు ప్రభు వారు తిరిగి కట్టడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. కానీ మనం ఏం చేయాలంటే, పగిలిపోయిన జీవితాలు మనకుంటే వాటిని, ఆ పగిలిపోయిన ముక్కల్ని యేసు ప్రభు చేతిలో ఉంచాలి. అప్పుడే ఆయన కట్టగలడు. 147వ కీర్తన 3వ వచనం, గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయనే, వారి గాయములన్నిటినీ కట్టువాడు ఆయనే. కాబట్టి యేసు ప్రభు వారు కట్టేవాడు,
సాతాను వాడు పడగొట్టేవాడు. ఈ రోజుల్లో మనము ముఖ్యంగా ఈ కరోనా పీరియడ్లో కూడా ఇలాంటి విషయాలు మనం చూస్తున్నాం. అనేక కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతున్నాయి. అనేక మంది చనిపోతున్నారు, దిక్కు లేకుండా కుటుంబాల్లో ఉంటున్నారు. సో ఇవన్నీ కూడా పాప ఫలితాలే. వాడు సాతాను విజృంభిస్తున్నాడు. కానీ యేసుప్రభు వారు తిరిగి కట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే మనము రూతు వలె మన జీవితాల్ని ఆయన చేతిలో ఉంచవలసిందే మనం చేయాల్సింది. ఇప్పుడు మనం పుస్తకాన్ని చదవబోతున్నాము. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. రూతు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులు వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. సో ఈ మనుష్యుని పేరు 2వ వచనంలో ఉంది, ఎలీమెలకు. యూదా దేశం, ఇది వరకు చెప్పినట్టుగా బెత్లెహేము అనే ఊరు రాహేలు చనిపోయిన ప్లేస్ మొదటిది, ఆదికాండం 35:19 ఉంది. రెండవ బెత్లెహేము యెహోషువ 19:15 ఉంది. జబులోని యొక్క స్వాస్థ్యం అది. ఈ బెత్లెహేము నుండి ఒక మనుషుడు వెళ్తున్నాడు. అయితే ఎందుకు వెళ్తున్నాడు రాస్తారు, కరువు కలగగా. సో ఇక్కడ ఫ్యామిన్ మనం చూస్తాం. దేవుడు ఏం చేస్తున్నాడు, రెట్టెల ఇంటిలో ఫ్యామిన్ని అనుమతించాడు, కరువును అనుమతిస్తున్నాడు ఆయన. చాలా ఆశ్చర్యమైన సంగతి. ఎందుకు దేవుడు కరువు సాధారణంగా అనుమతిస్తాడు అంటే, ఇశ్రాయేలీయులు వారు పాపం చేసినప్పుడు దేవుడు వారిని శిక్షించడానికి వర్షాన్ని, ఆకాశాన్ని మూసివేస్తాడు. లేవియకాండము 26వ అధ్యాయంలో 19వ వచనంలో మనం చూస్తాం ఆ మాటలో. దేవుడు కరువు వచ్చినప్పుడు, ఇశ్రాయేల్ తప్పిపోయినప్పుడు వారిని శిక్షించడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే కరువు పంపిస్తున్నాడు. లేవియకాండము 26వ అధ్యాయం 19వ వచనం 2వ భాగం. ఆకాశం ఇనుము వలెను భూమి ఇత్తడి వలెను ఉండజేసేదను. చూసారా, దేవుడు వారు పాపం చేసినప్పుడు వారిని శిక్షించే విధానం ఇది. ద్వితీయోపదేశకాండం డిట్రానమీ 11th chapter verses 16 and 17లో కూడా ఇలాంటి మాటలే ఉన్నాయి. మనం ఏలియా కాలంలో ఏలియా చేసే ప్రార్థన మనకు తెలుసు, సాధారణంగా సంఘ ప్రార్థనలు వాడుకుంటాము. వర్షం కురియవద్దని చేశాడు ఆయన. 3.5 సంవత్సరాలు దేవుడు వర్షాన్ని కురిపించలేదు. ఎందుకంటే ఆహాబు రాజు కాలంలో ఇశ్రాయేలీలు నిజమైన దేవుని వదిలిపెట్టి బయలుదేవతను పూజించడం మొదలుపెట్టారు. వారిని శిక్షించడానికి అలాగ చేశాడు. కాబట్టి ఇప్పుడు బెత్లెహేములో కరువు వచ్చిందంటే తప్పకుండా అక్కడ ప్రజలు దేవుని వదిలిపెట్టారు. కాబట్టి దేవుడు వారిని శిక్షించడానికి కరువు అనుమతించాడని మనం నమ్మవచ్చు. ఫ్యామిన్. అయితే దేవుని యొక్క కృప ఏమిటంటే, వారు పశ్చాత్తాపడితే తిరిగి దేవుడు వర్షాన్ని ఇస్తున్నాడు. మళ్ళీ ఏలియా ప్రార్థన చేశాడు కదా, చేస్తే మళ్ళీ వర్షం ఇచ్చాడు. అప్పుడు ఏమైంది, అప్పుడు ఇశ్రాయేలు పశ్చాత్తాపడ్డారు. కర్మెల్ కొండ మీదకి తీసుకెళ్ళి యెహోవా దేవుడైతే యెహోవాను వెంబడించండి, బయలుదేవదైతే వాడిని వెంబడించండి అంటే ఒక్క మాట కూడా చెప్పరు వాళ్ళు. అయితే తర్వాత దేవుడు ఆకాశం నుంచి అగ్ని కురిపించి కందకం మీద ఉన్న బలి పశువును దహించిన తర్వాత అప్పుడు అందరు కూడా ఒకే స్వరంతో అంటారు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. అంటే చేంజ్ వాజ్ దేర్. అప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు విస్తారమైన వర్షం వచ్చింది. కాబట్టి దేవుని యొక్క పద్ధతే ఇది. కాబట్టి వీరేం చేసి ఉండాలి, బెత్లెహేంలో నిలిచి ఉండాల్సింది. వీరు షుడ్ హ్యావ్ వెయిటెడ్ దేర్. వారు నిలిచి ఉండకుండా వారు మోయాబు దేశానికి ప్రయాణం అయ్యారు. బెత్లెహేము రెట్టెల ఇంటిని వదిలిపెట్టకూడదు. కొన్నిసార్లు దేవుడు రెట్టెల ఇంటిలో, దేవుని మందిరంలో కరువు అనుమతించవచ్చు. ఎందుకు? పాపాన్ని బట్టి. ఎందుకు? అవిధేయతను బట్టి. ఎందుకు? దేవుని ఆయాస పెట్టారు కాబట్టి వారి కార్యాల చేత. ఎందుకు? వివాదాలు, కలవరాలు, కొట్లాటలు, అసూయ, ఈర్ష్య, ద్వేషము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దేవుడు అనుమతించవచ్చు. అంత మాత్రం చేత మనము దేవుని యొక్క సహవాసాన్ని, దేవుని పిల్లలను వదిలిపెట్టి వెళ్ళకూడదు. వీ హ్యావ్ టు స్టే దేర్ ఓన్లీ. అక్కడే మనం ఉండాలి. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి దిగి వెళ్తున్నాడు. లూకా 10వ అధ్యాయంలో ఎరికోకు కదా, దిగి వెళ్ళటం. యెరూషలేము వదిలిపెట్టకూడదు. అక్కడ ఆరాధన ఉంది, ప్రార్థనలు ఉన్నాయి, బలులు ఉన్నాయి. దానివల్ల దొంగల చేతిలో చిక్కాడు.
వాడి దొంగలంటే సాతానే. అబ్రహాము దిగి వెళ్ళాడు ఐగుప్తుకు కరువు వచ్చినప్పుడు, దానివల్ల తీవ్రంగా నష్టపోయాడు. లోతు అబ్రహాం సహవాసం వదిలిపెట్టి సొదొమకి వెళ్ళాడు, శాపగ్రస్తమైన జనాంగానికి జనకుడయ్యాడు. ఇవన్నీ మనం బైబిల్లో మనం చూస్తాం. కాబట్టి మనం యెరూషలేమును, దేవుని మందిరాన్ని, బెత్లెహేమును వదిలిపెట్టకూడదు. దేవుడు కనికరిస్తాడు, మళ్ళీ దర్శిస్తాడు. వి షుడ్ నాట్ లీవ్. మొదటిది వారు వదిలిపెట్టారు బెత్లెహేముని కరువు వచ్చినప్పుడు. రెండవది ఎక్కడికి వెళ్ళారు మరి? మోయాబు దేశానికి వెళ్ళారు. మోయాబు దేశం మోయాబీలు ఎవరు? ఇదివరకే నేను చెప్పినట్టుగా శాపగ్రస్తమైన జనాంగం, లోతు పిల్లలు. ఆదికాండం 19వ అధ్యాయంలో చివరి వచనాల్లో మనం చూస్తాం. కుమార్తెలతో పాపం చేసినప్పుడు దేవుడు మోయాబీయులు, అమ్మోనీయులు అనే పిల్లల్ని ఆయన కన్నాడు. వారు ఇశ్రాయేలుకు వాళ్ళు శూలాల్లాగా, ఉరుల్లాగా అయ్యారు. తర్వాత చూడండి ఎంత నీతిమంతుడైన లోతు అని పేతురు రాస్తున్నాడు. 2వ పేతురు 2వ అధ్యాయం 7వ వచనంలో నీతిమంతుడగు లోతు, కానీ జనాంగం శాపగ్రస్తమైన జనాంగం. ఇలాంటి చోటుకి వెళ్తున్నాడు. మోయాబీయుల గురించి కొన్ని మాటలు బైబిల్లో దేవుడు రాసి పెట్టాడు. 23వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 3వ వచనం 23:3. 10వ తరం కూడా వారు వెళ్ళడానికి, వారు ఇశ్రాయేలు జనాంగంలో చేరడానికి వీలు లేదు. చూడండి 23వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 3వ వచనం. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. వారిలో 10వ తరం వారైనను ఎన్నడను యెహోవా సమాజంలో చేరకూడదు. వారు చేరడానికి ప్రొహిబిటెడ్, దే వర్ ఎక్స్క్లూడెడ్. కీర్తనల గ్రంథంలో కూడా దేవుడు ఏమంటాడంటే వారి గురించి 60వ అధ్యాయం 8వ వచనం 60 and verse 8. మోయాబు నేను కాళ్ళు కడుగుకొను పళ్ళెము. దేవుడు ఎలాగా పోలుస్తున్నాడు చూడండి. 108వ కీర్తనలో కూడా 108 9వ వచనం 9th verse. మోయాబు నేను కాళ్ళు కడుగుకొను పళ్ళెము. సో దేవుడు మోయాబును అలాగా కిందికి ఉంచాడు. ఆయన శాపగ్రస్తమైన జనాంగం, దేవుని ప్రజలతో వారికి ఎలాంటి భాగం లేదు. అయితే ఇలాంటి చోటుకు వెళ్తున్నాడు. ఎలీమెలెకు తన పేరుకు అర్థమేమో దేవుడే నా రాజు, యెహోవా నా రాజు అని, కానీ తన హృదయానికి తానే రాజుగా ఉన్నాడు. సొంత మార్గం గుండా ఆయన వెళ్తున్నాడు. మనం కూడా చాలాసార్లు అలాగా దేవుని పిల్లల సహవాసం మొదలుపెట్టి మనము అన్యులైన వారితో సహవాసం చేసేవారిగా ఉంటాం. ఏదైనా బెనిఫిట్స్ కొరకు, ఏదైనా ప్రయోజనాల కొరకు దేవుని వదిలిపెడతాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో పౌలు చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏం సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునికి బలియాలతో ఏం సంబంధము, అవిశ్వాసకి విశ్వాసతో పాలెక్కడిది, దేవుని ఆలయములకు విగ్రహములతో ఏం పొందిక, మీరు దేవుని ఆలయమే ఉన్నారు, జీవగల దేవుని ఆలయం. కాబట్టి మీరేం చేయాలి? వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండాలి. సపరేషన్ లైఫ్ మనకు ఉండాలి, సపరేటెడ్ లైఫ్. అలా కాకుండా కలిసిపోయే జీవితం జీవించకూడదు. మోయాబుకి వెళ్ళారు వీళ్ళు. మోయాబు దేశంలో నిజమైన దేవుని యొక్క జ్ఞానం వారికి లేదు. కెమోష్ అనే దేవతను వారు పూజించేవారు. కుమారులను కూడా వారు అగ్నిగుండం దాటించి వారిని, పిల్లల్ని బలిగా ఇచ్చేవారు ఆ దేవతకి. అంత చాలా విచారకరమైన జనాంగం అది, దేవుని ఎరగని జనాంగం. అలాంటి చోటుకు మీరు వెళ్ళారు. ఏమిటి ఫలితం? ఏంటి ఏమైంది? ఎలీమెలెకు అక్కడ చనిపోయాడు. చూడండి ఎంత విచారకరమైన సంగతి. నష్టాన్ని ఎదుర్కొన్నారు. డెత్, మరణం సంభవించింది. వారు అనుకున్నారు అది చాలా ఫర్టైల్ ల్యాండ్ అని వెళ్ళారు. కాస్త అది ఫ్యూనరల్ ల్యాండ్ అయింది వారికి. సమాధుల తోట అయింది అది. ఫర్టైల్ ల్యాండ్ కాస్త పోయి ఫలించే దేశం కాస్త. ఎందుకు వారు అలాగే వెళ్ళారు? ఎందుకంటే 3 కారణాలు ఉన్నాయి. దే ఆర్ వాకింగ్ బై సైట్ నాట్ బై ఫెయిత్. వారు వెలిచూపు వలన జీవిస్తున్నారు కానీ విశ్వాసం ద్వారా వారు జీవించటం లేదు. 2వ కొరింథీ 5వ అధ్యాయంలో, తెలుగు బైబిల్ 6వ వచనంలో ఉంది, ఇంగ్లీష్లో 7లో ఉంది. పౌలు మనల్ని హెచ్చరిస్తున్నాడు, వెలిచూపు వలన కాక మనం విశ్వాసం వలన జీవించాలి అని చెప్తున్నాడు. వెలిచూపు అంటే పైకి కనిపించేది, విశ్వాసం అంటే కనిపించనిది. విశ్వాసం అంటేనే అర్థం అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువు. మనం చూడగానే నమ్ముతాం. మనం పరలోకం చూడట్లేదు కానీ నమ్ముతాం, ఈశ్వరం చూడట్లేదు కానీ నమ్ముతాం మనం.
అది విశ్వాసం అంటే. వెలిచూపు అంటే ఒక పై కనిపించేదే కరెక్ట్ అనుకుని వెళ్ళటం. లోతు కన్నులెత్తి సొదొమ వైపు చూశాడు, అది యెహోవా తోట వలె ఉంది, నీళ్లు పారదేశంగా ఉంది. చూసి ఏం చేశాడు, అక్కడికి నడుచుకుంటూ వెళ్ళిపోయి దగ్గర ఉన్నాడు, తర్వాత లోపలికి వెళ్ళాడు. చూసేది దానివల్ల ఆకర్షించబడుతున్నారు. మీరు కూడా అలాగే మోయాబు దేశంలో ఒకవేళ భోగభాగ్యాలు ఉన్నాయేమో, అది ఫర్టైల్ ల్యాండ్గా కనిపించిందేమో, అక్కడికి వారు వెళ్ళారు. అవిశ్వాసము, వెలిచూపు. సో దే ఆర్ వాకింగ్ బై సైట్, నాట్ బై ఫెయిత్. మరి సాధారణంగా మనం ఏమంటాము, మరి కరువు వచ్చింది కదా, మరి అక్కడ ఉంటే చనిపోతారు కదా, మరి వెళ్ళక తప్పదు కదా, ఎక్కడికైనా వెళ్ళాలి కదా, మన దేశంలో పని లేకపోతే వేరే దేశానికి వెళ్ళాలి కదా, అలాగే ఆలోచిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఉన్నాడా, వారికి లేదా, వారి జీవితం ఏంటి ఏం చూడరు. అలాగే వెళ్ళి చాలామంది నష్టపోయారు కూడా. మీరు కూడా అలాగే చూడండి. బెత్లెహేంలో చాలా కుటుంబాలు ఉన్నాయి. ఒక్క ఎలిమెలెకు కుటుంబం, నయోమి కుటుంబమే కాదు సుమా, ఇంకా చాలామంది ఉన్నారు. బోయజ్ ఉన్నాడు, మనకు 2వ అధ్యాయంలో పరిచయం అవుతాడు కదా. మొదటి అధ్యాయంలోనే చివరి భాగంలో నయోమి రిటర్న్ అయిన తర్వాత కొంతమంది స్త్రీలు కూడా అక్కడ ఉన్నారు. అంటే అన్ని కుటుంబాలు ఉన్నాయి అక్కడ. వారందరూ ఉన్నప్పుడు వీరు రావడానికి ఏంటి, ఎందుకు రావాలి? మీరు అక్కడే ఉండొచ్చు కదా. వారితో కష్టమో నష్టమో సుఖమో దుఃఖమో అనుభవిస్తాం ఇక్కడే, దేవుడు దర్శించినప్పుడు దర్శిస్తాడు అని ఉండవచ్చు. కానీ అలాగ చేయలేదు వారు, ఎందుకంటే వారు వెలిచూపు వల్ల జీవిస్తున్నారు. రెండవది, దే ఆర్ లివింగ్ ఫర్ ఫిజికల్ నీడ్స్, నాట్ ఫర్ స్పిరిచువల్ నీడ్స్. వారు ఆత్మీయమైన అవసరాల కొరకు జీవించట్లేదు, కానీ శరీర సంబంధమైన అవసరాలు తీర్చుకోవడమే అది ధ్యేయంగా భావిస్తున్నారు. మనం బ్రతికితే చాలు అనుకుంటున్నారు, కానీ మన ఆత్మ ఏమవుతుందో దాని గురించి వారికి చింత లేదు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ యేసయ్య చెప్పాడు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనం జీవిస్తాం. దేవుని వాక్యం ద్వారా జీవిస్తాం, ఫుడ్డే కాదు. ఫుడ్ ఆహారం ద్వారానే కాదు మనం జీవించేది, దేవుని వాక్యం వాగ్దానాల ద్వారా మనం జీవిస్తాం. ఆ విషయం నమ్మట్లేదు. హబక్కూకు ప్రవక్త కూడా అంటాడు 2వ అధ్యాయంలో 4వ వచనంలో, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఎలా జీవించాలి అన్ని సంవత్సరాలు? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. దేవుడు దర్శిస్తాడు మమ్మల్ని, దేవుడు పోషిస్తాడు అని నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. యేసయ్య చెప్తాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, యేసు ప్రభు, కాకులు చూడండి, అవి ఏమి ఆఫీసుకు పోవు, పొలానికి పోవు, దున్నవు, విత్తవు, ఏమి చేయవు, కానీ ఇది పరలోకమందున తండ్రి వాటిని పోషిస్తున్నాడు. పోషిస్తున్నాడా లేదా? పోషిస్తున్నాడు. మనల్ని పోషించలేడా? ప్రాణం ఇచ్చిన దేవుడు దేహాన్ని పోషించలేడా? పోషిస్తాడు. అది మనం నమ్మట్లేదు. వెలిచూపు వల్ల కాకుండా విశ్వాసం వల్ల జీవించాలి. ఆత్మీయ అవసరాలకు కోసం కాకుండా వీరు ఫిజికల్ నీడ్స్ అంటే శరీర సంబంధమైన అక్కర్ల కొరకు జీవిస్తున్నారు. మూడవది, దీస్ పీపుల్ ఆర్ లవింగ్ ద వరల్డ్ నాట్ ద లార్డ్. ప్రభువును ప్రేమించట్లేదు కానీ లోకమును వారు ప్రేమిస్తున్నారు. అంటే హృదయంలో ఉంది ప్రాబ్లం, బయట కాదు. ప్రాబ్లం బెత్లెహేంలో కాదు, వీళ్ళ హార్ట్లో ఉంది. వాళ్ళ హృదయము వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలని తపన పడుతుంది, అందుకనే అక్కడికి వెళ్ళారు. దే ఆర్ లవింగ్ ద వరల్డ్, లోకాన్ని ప్రేమిస్తున్నారు. బైబిల్ ఏం చెప్తుంది? యాకోబు ఏం రాస్తాడు? యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనం, చాలా కఠినమైన మాట వాడుతున్నాడు యాకోబు లోకాన్ని ప్రేమించే వారి గురించి. వ్యభిచారులారా అని అడ్రస్ చేస్తున్నాడు. కాబట్టి చూడండి 4వ వచనం 4:4, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగలనో వాడు దేవునికి శత్రువగును. లోకాన్ని వీరు ప్రేమిస్తున్నారు, దేవునికి శత్రువు అయ్యారు. వ్యభిచారులారా, చూడండి, దేవునికి శత్రువులు అయ్యారు వీరు. యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక, ఫస్ట్ ఎపిసోడ్ రిటర్న్ బై జాన్, 2nd చాప్టర్ 15th వర్స్, 2:15, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నది ఏమిటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇవి తండ్రి వల్ల పుట్టింది కాదు, ఇవి లోక సంబంధమైనవే. లోకము దాని ఆశ గతిస్తుంది, దేవుని చిత్తం నెరవేర్చేవాడు నిరంతరము జీవిస్తాడు. యోహాను రాస్తున్నాడు, యేసు ప్రేమించిన శిష్యుడు. లోకాన్ని ప్రేమిస్తున్నామా? సొదొమ దగ్గర కాపురం ఉన్నాడు, తర్వాత సొదొమలో కాపురం ఉన్నాడు కాబట్టి 14వ అధ్యాయం 12వ వచనంలో ఆస్తి పట్టుకొని పోయారు, భ్రష్టుడయ్యాడు లోతు. మనం లోకంతో చిన్న కాంటాక్ట్ పెట్టుకుంటే లోకం లాగేస్తుంది మనల్ని, అయస్కాంతం లాగినట్టు లాగేస్తుంది. కాబట్టి మనం దాని జోలికి పోకూడదు. లోకంలో అయినది, లోకంలో ఉన్న వాటిని ప్రేమించకూడదు.
మనము దేవుని చిత్తం జరిగించాలి. ఏమిటి దేవుని చిత్తము? వారు బెత్లెహేములో కరువు వచ్చినా ఉండాలి. అది దేవుని యొక్క చిత్తం. వీరు మోయాబుకి వెళ్ళడం దేవుని చిత్తము కాదు, అందుకనే నష్టపోయారు. బెత్లెహేములో ఉంటే దేవుడు దర్శిస్తాడు, దేవుని చిత్తానుసారంగా దర్శిస్తాడు ఆయన. డేవిడ్ లివింగ్స్టన్ అనే మిషనరీ, ఆఫ్రికాకు పాయనీర్ మిషనరీ, ఆయన వెళ్ళి ఆఫ్రికా ఖండంలో, దేశంలో చీకటి ఖండం అది, అక్కడికి వెళ్ళి రోడ్డు సిద్ధపరిచాడు సువార్తకు. ఆయన ఏం చెప్తాడంటే, I would rather be in the heart of Africa in the will of God than on the throne of England out of the will of God. చూడండి ఎట్లాంటి మాట మాట్లాడుతున్నాడు. నేను దేవుని చిత్తానుసారంగా, దేవుని చిత్తం లేకుండా ఇంగ్లాండ్ సింహాసనం మీద ఉండేదానికంటే కూడా దేవుని చిత్తానుసారంగా నేను ఆఫ్రికాలో ఈ అడవిలో నేను నివసించటం నాకు ఇష్టము, అదే ప్రిఫర్ చేస్తాను అంటున్నాడు. అంటే దేవుని చిత్తం. దాన్ని ఇలా కూడా మనం మార్చుకోవచ్చు. ఇట్ ఈస్ బెటర్ ఫర్ మీ టు బి హంగ్రీ ఇన్ గాడ్స్ విల్ దాన్ టు బి ఫుల్ అవుట్ ఆఫ్ గాడ్స్ విల్. దేవుని చిత్తం లేకుండా కడుపు నిండా తినేదానికంటే కూడా, ఫుల్గా ఉండేదానికంటే దేవుని చిత్తానుసారంగా ఆకలి కొన్ని ఉండటం నాకు మేలు, నాకు ఆశీర్వాదము. అదే మనకు శ్రేయస్సు. లాజరు కథ తెలుసు, లూకా 16వ అధ్యాయంలో. తినటానికి తిండి లేదు, ఆరోగ్యం లేదు, ఎక్కడ చూసినా కూడా పుళ్ళు కురుపులు అన్నీ కూడా. అయితే కూడా దేవుని చిత్తంలో ఉన్నాడు. లాజరు అన్న మాటకు అర్థం దేవుడే నాకు సహాయుడు అని అర్థం. అందుకని అతడు చనిపోయినప్పుడు దేవుడు దేవదూతలను పంపించాడు తనతో ఎల్లప్పుడూ ఉండడానికి. అదే ధనవంతుడు కడుపు నిండా ఉన్నాడు, బాగా తింటున్నాడు, తాగుతున్నాడు, ప్రతిదినం సుఖిస్తున్నాడు, చనిపోయాడు, నరకానికి వెళ్తాడు. చూసారా, దేవుని చిత్తం. మనం దేవుని చిత్తంలో ఉండటం మనకు ఆశీర్వాదం. కొంచెం ఆలస్యమైనప్పటికీ పర్వాలేదు, అయితే నిలిచి ఉండాలి. ఫస్ట్ ఎలిమెలకు చనిపోయాడు. మోయాబు దేశమునికి వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. తర్వాత తర్వాత నయోమి పెనిమిట, 3వ వచనం చూడండి, 1:3. ఎలిమెలకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండిరి. ఎలిమెలకు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏం చేయాల్సి ఉన్నింది ఆలోచించండి మీరు. వీరు బెత్లెహేము రొట్టెల ఇంటిని వదిలిపెట్టారు, ఆశీర్వదించబడిన స్థలాన్ని వదిలిపెట్టారు, దేవుని పిల్లల సహవాసాన్ని వదిలిపెట్టారు. మోయాబు దేశానికి దాదాపు 50 మైళ్ళ దూరము అక్కడ ప్రయాణమై వెళ్ళారు. అక్కడ అన్యజనులు వారు, విగ్రహారాధికులు, కుమారులు బలిచ్చేవాళ్ళు దేవతలకి, అలాంటి చోటు ఉన్నారు. వెళ్ళిన తర్వాత భర్త చనిపోయాడు. ఇప్పుడు నయోమి ఏమైనా ఆలోచించాలి, ఇది దేవుని చిత్తం కాదేమో, నేను మళ్ళీ వెనక్కి వెళ్తాను అలాగ అనుకోవాలా వద్దా? అలాగ అనుకోవాలి. దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, గాడ్ షౌట్స్ ఇన్ పెయిన్ బట్ హీ విస్పర్స్ ఇన్ ప్లెజర్స్ అంటారు. అంటే దేవుడు శ్రమలప్పుడు, కష్టాలప్పుడు గట్టిగా మాట్లాడతాడు మనతో, సంతోష సమయాల్లో మెల్లగా మాట్లాడతాడు. ఇప్పుడు గట్టిగా మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మనము ఫ్యూనరల్ అటెండ్ అవ్వడానికి వెళ్తాం కదా, చాలా కుటుంబాల్లో జరిగినప్పుడు వారు కూడా చూస్తారు. ఆ మరణం అప్పుడు దేవుడు చేసే పని ఏమిటి? గట్టిగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడతాడు? నీవు చనిపోతే ఎక్కడికి వెళ్తావు, నీ జీవితం ఎలాగుంది, నువ్వు ఎవరి కొరకు జీవిస్తున్నావు, గట్టిగా మాట్లాడతాడు. చాలాసార్లు అక్కడ మనం తీర్మానాలు కూడా చేస్తాం, ప్రభువా నేను అలా చేస్తా, ఇలా చేస్తా ఇప్పటి నుంచి అని. తర్వాత మళ్ళీ మామూలే, శ్మశాన వైరాగ్యం అంటారు కొద్దిని తెలుగులో. సో మన తాత్కాలికమైన నిర్ణయాలు చేస్తాం, కానీ మనం డెఫినెట్గా దేవుని కొరకు జీవించం. దేవుడు మాట్లాడేటప్పుడు, శ్రమల ద్వారా మాట్లాడేటప్పుడు, కన్నీళ్ల ద్వారా మాట్లాడేటప్పుడు, అనారోగ్యాల ద్వారా మాట్లాడేటప్పుడు, లెట్ us హియర్, లెట్ us లిజన్ టు హిమ్. విందాం, మనం దాని ప్రకారం చేయడానికి నిశ్చయించుకుందాం, బలమైన తీర్మానం చేద్దాం. నయోమి అక్కడే ఉంది. ఇంకా ఏం చేసింది మరి? ఇంకొక తప్పు చేసింది. మిస్టేక్స్ దే హ్యావ్ కమిటెడ్. వారు చేసిన పొరపాట్లు, దానివల్ల జరిగిన మిజరీ, దౌర్భాగ్యం చూస్తాం. తర్వాత ఏం చేసింది? 4వ వచనం, వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునేది. వారిలో ఒక దాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. పెళ్లి చేసుకున్నారు. ఓర్పా, తర్వాత రూతు. రూతు భర్త పేరు ఏంటి? మహులోను అని 4వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. 4:10.
రూతు భర్త పేరు మహులోనని 4:10 రూతు గ్రంథంలో మనం చదువుతాము. పెళ్లి చేసింది 2 కుమారులకు. ఎవరిని చేసింది? మోయాబు స్త్రీలను. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయంలో మీరు అన్యజనులతో మీరు పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు. దేవుడు ముందే చెప్పాడు. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? వారితో నిబంధన చేయకూడదు, వారిని కలకరింపకూడదు. 3వ వచనం 7:3 నీవు వారితో వీయమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెను ఇయ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు, ఎందుకంటే వారు మళ్ళిస్తారు ఇతర దేవతలను పూజించినట్లుగా. దేవుడు స్పష్టమైన ఆజ్ఞను ఇచ్చాడు ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో. కానీ నయోమి దాన్ని ఆమె లక్ష్య పెట్టలేదు. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయంలో కూడా 23వ వచనంలో నెహెమ్యా కాలంలో కూడా ఇలాగ మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. నెహెమ్యా వారిని వేరుపరిచాడు అక్కడి నుంచి. కాబట్టి నయోమి చేసిన మరి ఒక తప్పు ఏమిటంటే తన పిల్లలకు అన్యులను పెళ్లి చేయటము. చాలాసార్లు పెళ్లిళ్ళ విషయాల్లో విశ్వాసుల కుటుంబాలు తప్పిపోయేది మనం చూస్తాం. చాలాసార్లు విశ్వాసులైన పిల్లలు బాయ్స్ బాహ్య సౌందర్యాన్ని ప్రేమించి రాజీ పడతారు. పిల్లలు కూడా, స్త్రీలు కూడా, కుమార్తెలు కూడా వారు పెళ్ళి అవుతే చాలని ఏదో ఒక సంబంధాన్ని చేసుకొని తర్వాత నష్టపోయి చూస్తాం. కొన్నిసార్లు కొంతమంది వితండవాదాలు చేస్తారు. మేము ఒకవేళ అబ్బాయిని చేసుకుంటే రక్షణ లేకున్నా కూడా తర్వాత రక్షణ పొందుతాడు అని వాళ్ళు అంటారు. మేము రప్పిస్తాం, మా అమ్మాయి రప్పించగలదు. అట్లా రప్పించిన వాళ్ళు చాలా అరుదే. చాలామంది భ్రష్టులు అయ్యారు. నా జీవితంలో అనేక మందిని అలాంటి వారిని చూశాను. వీళ్ళు కూడా అలాగే స్త్రీలను పెళ్లి చేసుకొని అలాగే వాళ్ళు అయ్యారు. హిందువులు చేసుకున్న పిల్లలు విగ్రహారాధన చేస్తున్నారు, రక్షణ పొందిన పిల్లలే. ఎంత ఘోరమైన సంగతి కదా. ఒక అమ్మాయి చెప్పింది బేగంపేటలో, నేను మాత్రం అన్యులని పెళ్లి చేసుకోను, హిందువులను పెళ్లి చేసుకోను, నాకు పెళ్లి కాకున్నా పర్వాలేదని చెప్పింది ఆమె. క్రైస్తవులనే పెళ్లి చేసుకుంటానని. చూడండి, అలాంటి నిర్ణయము మనము పేరెంట్స్ చేయాలి. పిల్లలు కూడా అలాంటి నిశ్చయమైన తీర్మానంలో ఉండాలి. వివాహాలు డబ్బుల కోసం ఆశపడకూడదు, కట్నాల కోసం ఆశపడకూడదు, ఉద్యోగాలు ఇవి కాదు చూడాల్సింది. ఫస్ట్ చూడాల్సింది రక్షణ పొందారా లేదా. చాలా కాలం కిందట ఒక సహోదరుడు తన కుమారునికి ఒక వివాహ సంబంధం చూశాడు. నాతో వచ్చి ఆ సంగతులన్నీ చెప్పాడు. అమ్మాయి వాళ్ళు ఎలాంటి వారు, అలా ఇలా ఇలా. నేను లాస్ట్లోకి వస్తాను అడిగాను, రక్షణ పొందారా బ్రదర్, అబ్బాయి రక్షణ పొందాడా అన్నాడు. అదొక్కటే అడగలేదు అంటాడు ఆయన. మనది ఫస్ట్ అడగాల్సింది అదే, రక్షణ పొందాడా లేదా. అది చాలాసార్లు కులాల పట్టింపు కూడా అనేక మంది విశ్వాసులు కలిగి ఉన్నారు. విచారకరమైన సంగతి ఇది. యేసుప్రభు రక్తం ద్వారా విమోచించబడ్డా మనం. యేసుప్రభు యొక్క రక్తంలో పుట్టిన వాళ్ళం మనం. ఒక తండ్రి పిల్లలం. 4 కొడుకులు ఉంటే 4కి 4 కులాలు ఉండవు. ప్రాంతీయ భేదాలు అన్నీ కూడా భక్సింగ్ గారు మ్యారేజ్ చేసినప్పుడు అన్నిటిని విడగొట్టేశాడు. ఒక్కొక్కరికి వేరే వాళ్ళని పెళ్లి చేసేసాడు. మలయాళీ మాట్లాడే వారికి తెలుగు వాళ్ళని, తమిళ వాళ్ళని తెలుగు వాళ్ళకి, అలాగా అన్ని బార్డర్స్ చెరిపివేశాడు. దేవుడిచ్చిన దర్శనం ఆయనకి, గొప్ప దర్శనం. మనం అలాంటి దర్శనంలో పెరిగాం. మనం ఈ దర్శనాన్ని కలిగి ఉందాం. మనం యేసుప్రభు రక్తాన్ని అవమానిస్తున్నాం. అలాగా మనం భేదభావాలు పెట్టుకుంటే. ఈ స్త్రీ నయోమి పేరు మధురము. చూడండి తన జీవితం ఎలాగ చేదుగా మారుతుందో. తన కుమారులకు అన్య స్త్రీలను పెళ్లి చేసింది. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు మనకు కూడా. అవిశ్వాసులను పెళ్లి చేసుకోకూడదు. కొన్నిసార్లు కొంతమంది అవిశ్వాసుల సంబంధం చూసి వచ్చి ప్రార్థన చేయండి అంకుల్ అని అడుగుతారు. రక్షణ పొందిందా లేదా అంటే అదే ప్రార్థన చేయండి అంటాడు. సో వాళ్ళు రక్షణ పొందించి వాళ్ళని అంత తిప్పలేందుకు కదా. రక్షణ పొందిన వారి కోసం ప్రార్థన చేద్దాం. సో ఈ విషయంలో యవనస్తులైన పిల్లలు ఛాలెంజ్గా తీసుకోవాలి మనం. ఏమైంది తర్వాత 10 సంవత్సరములు 5వ వచనం పెళ్లి చేసుకున్నారా? ఓకే. ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత 10 years వారు వెళ్ళింది తాత్కాలికంగా ఉండడానికి వెళ్ళారు. సోజాన్ అనే మాట ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. దే వెంట్ ఫర్ సోజాన్ అంటే కొద్ది కాలం ఉండడానికి, పరదేశులుగా ఉండడానికి. 10 years అంటే లాంగ్ పీరియడ్ కదా. అన్ని సంవత్సరాలు ఉన్నారు, దీర్ఘకాలం. అంటే లోకం అలాగా ఆకర్షిస్తుంది. వెళ్దాంలే అనుకుంటేనే 10 years అయిందనమాట. ఈ 10 years అయిన తర్వాత ఇంకా ఏం నష్టం జరిగింది? ఇప్పుడు మహ్లోను కిల్యోను ఇద్దరును చనిపోయారు. ఎంత బ్యాడ్ న్యూస్ చూడండి. నయోమికి భర్త చనిపోయాడు, 2 కుమారులు చనిపోయారు.
ఎంత విచారించాల్సిన విషయం. వెంటనే వెళ్ళలేదు. ఇప్పుడు కూడా దేవుని కృప ఇంకా నయోమి పట్ల ఉంది. ఎలా ఉంది అంటే, మహలోని కిల్యోనికి పిల్లలు పుట్టలేదు, రూతు ఓర్ఫాకు పిల్లలు లేరు. అంటే దేవుడు అలా చేశాడేమో వారిని దర్శించడానికి. తిరిగి దేవుని కృప మన బలహీనతల్లో, పతనాల్లో కూడా ఇంకా దేవుడు కనికరం చూపిస్తూనే ఉంటాడు. మనకు పూర్తి నష్టం పొందకుండా కాపాడుతూనే ఉంటాడు. అది ఆయన మహాకృప, ప్రభు యొక్క మహాకృప. అది మన బలహీనతలు, పతనాలు, వీటిలో కూడా ఆయన దీర్ఘశాంతం చూపిస్తూనే ఉన్నాడు. తాను 2 కుమారులు చనిపోయేది నయోమి యొక్క పతనం మనం చూస్తున్నాం. ఇప్పుడు 6వ వచనంలో తిరిగి దేవుడు దర్శించాడు. అప్పుడు వదిలిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళడానికి నిశ్చయించుకుంటుంది. అంటే వెళుతుంది కానీ పశ్చాత్తాపంతో కాదు. ఫుడ్ కొరకు వెళ్తుంది ఆమె, ఇంకా ఇప్పటికీ కూడా ఆహారం కొరకే వెళ్తుంది కానీ నిజమైన పశ్చాత్తాపంతో కాదు. ఇంకా ఉన్నాయి దిగుడు మెట్లు ఆమె యొక్క పతనాలు. నెక్స్ట్ మనం చూద్దాం. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నామంటే, నయోమి కుటుంబ జీవితంలో బెత్లెహేము దేవుని సన్నిధిని వదిలిపెట్టకూడదు. దేవుని వాగ్దాన దేశాన్ని కష్టం వచ్చినా నష్టం వచ్చినా వదిలిపెట్టి వెళ్ళకూడదు. దాని ద్వారా దేవుడు అనేక శ్రమలు అనుమతించాడు. శ్రమల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన నమ్మకత్వం గల, విశ్వాస్యత గలవాడే. ఆయన మనల్ని శ్రమపరుస్తున్నాడు. 119వ కీర్తన 75. శ్రమల ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు మనం విందాం. ఇప్పుడు దేవుడు దర్శిస్తున్నాడా మనల్ని, మన జీవితాల్ని? దేవుడు మనతో మాట్లాడుతున్నాడా? కష్టమైన సందర్భాలు అనుమతించాడా? శ్రమ, కన్నీరు, నష్టము అనుమతించాడా? దుఃఖము అనుమతించాడా? మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో మనం ఎదుర్కొంటున్నామా? సంఘ జీవితంలో కూడా ఎదుర్కొంటున్నామా? శాంతి సమాధానం లేదా? కారణం ఏంటి? పతనం. దేవుని ఆయాస పెట్టాం, బాధ పెట్టాం, అందుకనే ఈ స్థితిలో ఉన్నాం. కాబట్టి ఏం చేయాలి? పశ్చాత్తాపపడి వెనక్కు తిరగాలి. మన జీవితంలో పగిలిపోయిన ముక్కలు, సాతాను ద్వారా పగలగొట్టబడినవి, వాటిని మనం దేవుని చేతిలో పెట్టాలి. దేవుడు ఏం చేస్తాడు? తిరిగి కడతాడు. 147వ కీర్తన 3వ వచనం. గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయనే, ఆయన వారి గాయములన్నిటినీ కట్టువాడు. నీ జీవితాన్ని కడతాడు, గాయాలను కడతాడు. బలలో పాలు పొందబోతున్నాము. ఒకసారి మన జీవితాన్ని పరీక్షించుకుందాం. ఏ విషయంలో ప్రభుని దుఃఖపెట్టాం, ఆయాస పెట్టాం, నష్టపోతున్నాం? ప్రభుని అడుగుదాం. ప్రభు, దయచేసి నన్ను సరిచేయండి ప్రభు, ఇష్టపడుతున్నాను, నా జీవితాన్ని నీ చేతిలో పెడతాను, ఈ ముక్కలన్నీ తిరిగి నన్ను కట్టు, నాకు సహాయం చేయి. ఇలాగా తీర్మానం చేసి బలను సమీపిస్తాం. ప్రతివాడు తను తాను పరీక్షించుకునేవలను, అలాగ చేసి ఆ రెట్టింతిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. దేవుడు మనకు సహాయం చేయను కాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, మీ జీవవాక్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభు, మేము నయోమి వలె తండ్రి పతనం అవ్వకుండా దయచేసి మా శిథిలమైన పతనమైన జీవితాల్ని తిరిగి నీ వాక్యం ద్వారా మేము కట్టుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మా కోసం సిద్ధపరిచిన బల్లకే వందనాలు. జీవగల మా తండ్రి, బల్ల మీద ఎంచబడిన రెట్టికే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా అతిక్రమల కొరకు మీరు గాయపరచబడ్డారు, మా దోషముల కొరకు నలగొట్టబడ్డారు. మీరు పొందిన దెబ్బల వల్ల మాకు స్వస్థత ఇచ్చినందుకు వందనాలు. ఈ రెట్టిలో మేము యోగ్యంగా పాల్పొందుటకు మీ కృపను గ్రహించండి. మా పతనములన్నిటినీ మీ శిలవ రక్తం దగ్గర మేము ఒప్పుకుంటున్నాం. దయచేసి మమ్మల్ని క్షమించండి. చాలాసార్లు మా సొంత చిత్తం చొప్పున మేము చేశాము, నీ చిత్తానికి విధేయత చూపలేదు. దానివల్ల అనేక నష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నాము. దయతో మమ్మల్ని క్షమించి మీ రక్తంతో కడగండి. ఈ రెట్టెలో యోగ్యంగా పాల్పొందుటకు మాకు కృప అనుగ్రహించమని మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రెట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకై విలువబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడం చెప్పాను. ఎవరైతే దేవుని వాక్య వెలుగులో హృదయాన్ని పరీక్షించుకొని సరి చేసుకున్నారో, యేసుప్రభు రక్తంలో కడగబడి, అలాంటి వారు బల్లలో పాలు పొందడానికి, రెట్టెలో పాలు పొందడానికి ఆహ్వానించబడుతున్నారు. దయచేసి మీరు మీ ఇంటిలోనే రెట్టెకు వందనాలు చెప్పి తీసుకోండి, పాలు తీసుకోండి.
పాత్ర కొరకు వందనాలు చెప్తాం. ప్రేమగల మా తండ్రి, నీ విరుగుగొట్టబడిన శరీరమునకు గుర్తుగా ఉన్న రెట్టెలో భాగం తీసుకోవడానికి మీరు సహాయం చేసినందుకు మీకు ఎంతో వందనాలు. బల్ల మీద పాత్రలోని ద్రాక్షారసం బట్టి మీకు వందనాలు. మా పాపముల కొరకు శిలువ మీద మీరు రక్తం కార్చినందుకు వందనాలు. మీ రక్తం ద్వారా మా పాపములు ఒప్పుకున్నప్పుడు క్షమించినందుకు వందనాలు. తండ్రితో మాకు ఇచ్చిన సహవాసముకే వందనాలు. ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉన్నందుకు వందనాలు. జీవగల మా తండ్రి, ఇందులో కూడా మేము యోగ్యంగా పాల్పొందుటకు మీరు మాకు సహాయం చేయమని యేసు ప్రభు పేరిట వేడుచున్నాం తండ్రి, ఆమెన్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తంలోని కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఎవరైతే రొట్టెలో పాలు పొందారో వారు ద్రాక్షారసంలో కూడా పాలు తీసుకునే ఆధిక్యతను కలిగి ఉంటారు. పాత్రలో నుంచి ద్రాక్షారసం తీసుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవా, మమ్మల్ని ప్రేమించి మా కోసం సిద్ధపరిచిన ఈ బల్లలో మేము పాలు పంపులు పొందుటకు మీరు చేసిన సహాయమికే మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ వాక్య వెలుగులో మా జీవితాల్ని మేము సరి చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపకే వందనాలు. మేము మా శిథిలమై ముక్కలైన మా జీవితాల్ని తిరిగి నీ చేతుల్లో పెట్టి కొత్త జీవితాన్ని మేము ప్రారంభించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే యోగ్యంగా పాలు పొందారో వారిని బట్టి వందనాలు. ఎవరైతే తెలిసి తెలియక అయోగ్యంగా ఇందులో పాలు పొందారో వారి పట్ల మీ కనికరం కోరుచున్నాం. వచ్చే వారమైనా యోగ్యంగా పాలు పొందుటకు మీరు సహాయపడండి. బల్ల మీద మిగిల్చబడిన రొట్టె ముక్కలు, ద్రాక్షారసము చదివిపోయిన సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేస్తుండగా వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. జీవగల మా ప్రభువా, హెబ్రోన్ ద్వారా జరుగుతున్న పరిచర్లన్నింటినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మీ చిత్తము సంపూర్ణంగా నెరవేర్చబడినట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. జంట నగరాల్లో ఉన్న సంఘాలన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల కొరకు ప్రార్థిస్తున్నాం. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ వీటన్నిటి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. చెన్నై, జోషామా కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అహ్మదాబాద్లోను, కాలింపాంగ్లో ఉన్న సంఘముల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నార్త్ ఇండియాలో జరుగుతున్న పరిచర్ల కొరకు ప్రార్థిస్తున్నాం. సువార్తకు ఆటంకం గల ప్రదేశాలన్నిటి కొరకు భారంతో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దయచేసి ఆటంకాలన్నీ కూడా మీరు తొలగించి స్వేచ్ఛను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి, రాష్ట్రపతి, కేబినెట్ మినిస్టర్ల కొరకు ప్రార్థిస్తున్నాం. ముఖ్యమంత్రులు, గవర్నర్స్ కొరకు, ప్రాముఖ్యంగా జడ్జెస్ కొరకు ప్రార్థిస్తున్నాం. అనేక నిర్ణయాలు వారు తీసుకోవాల్సి ఉంటుండగా నిష్పక్షపాతంగా, న్యాయంగా వారు తీసుకోవడానికి దేవుని భయము, జ్ఞానము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇరుగు పొరుగు దేశాల మధ్యలో కూడా శాంతి సమాధానాలు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అరబ్ కంట్రీస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇజ్రాయెల్ కంట్రీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అలాగే నార్త్ అండ్ సౌత్ అమెరికా, ఏషియా, ఐరోపా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఖండాల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రపంచమంతటా చెదిరిన విశ్వాసాలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అమెరికాలో కూడా ఉన్న ప్రజలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఉన్న సంఘాలు సెరాక్యూస్, ఫిలడెల్ఫియా, న్యూయార్క్, మేరీల్యాండ్, వర్జీనియాలో కూడా అగపే, న్యూ జెరూసలేం బైబిల్ చర్చ్ వీటన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభా దయచేసి అన్ని సంఘాలను మీరు కాపాడండి, వారి పరిచయాన్ని దీవించండి. సువార్తకు విశాలమైన ద్వారాలు తెరవండి తండ్రి. ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దయచేసి మీ చిత్తానుసారమైన ప్రెసిడెంట్ను అమెరికాకు మీరు అనుగ్రహించమని దేవా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దయచేసి ఈ కంట్రీని మీరు కనికరించమని ప్రార్థన చేస్తున్నాం. కోవిడ్-19 బారిన పడిన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయచేసి వారందరినీ ముట్టి బాగు చేయండి. వెంటిలేటర్స్ మీద ఐసీయూలోని వారికి యేసుప్రభుని తెలుసుకునే భాగ్యం దయచేయండి. మా నర్సెస్, డాక్టర్స్, పిల్లలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. కోవిడ్-19 వార్డులో పనిచేసే పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. వారికి తండ్రి భద్రత అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం.
జీవగల మా తండ్రి, విశ్వాసుల యొక్క అవసరాలన్నిటి కొరకు మేము ఇప్పుడు ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. రక్షణ లేని పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. బాలరాజ్, సంతోష్, జానీ, వెంకట్ మోహన్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. రక్షణ, ఆరోగ్యం వెంకట్ మోహన్ కూడా దయచేయండి. అలాగే పిల్లలు ట్రీట్మెంట్ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. షైని, యశ్విన్ కొరకు, శివరావు కొరకు ప్రార్థిస్తున్నాం. జెస్సీ స్మైల్స్ను జ్ఞాపకం చేసుకోండి. కన్యాలు దయచేసి మీరు ఆయన ముట్టి కనికరించి శీఘ్రముగా స్వస్థత. యెషయా 58:8 ప్రకారం దయచేయండి. 91వ కీర్తన 14 ప్రకారం అతడు ప్రేమించుతున్నాడు కాబట్టి తప్పించమని ప్రార్థన చేస్తున్నాం. డాటి కొరకు ప్రార్థిస్తున్నాం. కాన్పూర్లో అంకిత్ గారి కొరకు, బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నాం. విజయవాడలో చందు కొరకు ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. విక్రమ్కి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. అలాగే ఎఫ్రాయిం కొరకు ప్రార్థిస్తున్నాం. గాంధీనగర్లో కిడ్నీ ట్రీట్మెంట్లో కూడా మీరు తోడుగా ఉండమని దేవా ప్రార్థిస్తున్నాం తండ్రి. పెద్ద వయసులో ఉన్న పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సునీతమ్మ సిస్టర్ కొరకు, సుదర్శనమ్మ ఆంటీ కొరకు, హేమలత ఆంటీ, సిస్టర్ డాక్టర్ హెలెన్ కొరకు ప్రార్థిస్తున్నాం. హార్సన్ గారు సమాజ్ కూడా, అలాగే రాజయ్య, అన్నమ్మ, సీతమ్మ, సిస్టర్ బాలమ్మని కొరకు ప్రార్థిస్తున్నాం. అబ్రహాం అంకుల్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే మంచి ఆరోగ్యాలు దయచేయండి. అలాగే సిస్టర్ లియా కొరకు, ప్రశాంత్ కొరకు ప్రార్థిస్తున్నాం. దినం నిండినప్పుడు క్షేమకరమైన కానుక దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే హెప్సిబా సిస్టర్ కొరకు తండ్రి. అలాగే విజయ్ మిషిగాన్లో కూడా వారికి మంచి జాబ్స్ కూడా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. బ్రదర్ యోగేందర్ కూడా హెడ్ఏక్తో బాధపడుతున్నాడు. దయచేసి ఆయన కూడా మీరు తాకి స్వస్థపరచండి. మ్యారేజెస్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎఫ్రాయిం మ్యారేజ్ 11వ తేదీ జరుగుతుండగా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గ్రేస్ భద్ర వివాహం కొరకు కూడా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అలాగే ప్రభా మరి ఇతర ప్రాంతాల నుంచి జాయిన్ అవుతున్న పిల్లలు కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సిస్టర్ సుభాష్ని కొరకు ప్రార్థిస్తున్నాం. ఎయిర్టెల్ సురేష్ చెన్నై వారి కుటుంబం అంతటి కొరకు ప్రార్థిస్తున్నాం. జోష్వా కొరకు ప్రార్థిస్తున్నాం. సాగర్ కొరకు ప్రార్థిస్తున్నాం. బెంగళూరు నుంచి బ్రదర్ అబ్బేజ్ కుటుంబం కొరకు, అలాగే తండ్రి విజయవాడ సిస్టర్ వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. బాంబే నుంచి కూడా తెల్మా, శ్యామల, విలియం రాజు కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. విజయ భగవాన్ దాస్ వారి కుటుంబం కొరకు, అప్పల్ రాజు, ముఖేష్ పిల్లలు కూడా జాయిన్ అవుతున్నారు. వారితో కూడా మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కనికరించండి ప్రభా. మా సంఘాలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. మాకు ఇచ్చిన వాగ్దానాలన్నీ జ్ఞాపకం చేసుకోండి. కీర్తనలు 2:8 ప్రకారం నూతన యెరూషలేముకి ఇచ్చారు తండ్రి. అడుగుము జనములు స్వాస్థ్యంగా భూమిని దిగంతం సొత్తుగా ఇస్తామన్నారు. యెషయా 27:3 ప్రకారం కాపాడి భద్రపరచండి. జకర్యా 2:5 ప్రకారం మీరు మా చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంచి భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఆన్లైన్లో జరుగుతున్న పరిచర్లన్నిటిని కూడా మీరు ఆస్వాదించండి. అందరూ కూడా భాగం తీసుకోవడానికి సహాయం చేయండి. బాలంరాయిలోను తండ్రి, బోయినపల్లిలోను, శాంతిపేటలో ఫిజికల్గా గ్యాదర్ అవుతున్నారు. దయచేసి మీరు వారికి భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వారికి ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా మీరే నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కనికరించండి ప్రభా. అలాగే ప్రతి విశ్వాస కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే మర్చిపోయామో వారి అవసరాల్లో దయచేసి వారిని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రతి వారి అవసరాలు మీరు తీర్చండి. మేమందరం కూడా తండ్రి మీరు ఆకడికై సిద్ధపడినట్లుగా నీ వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, సహవాసం ద్వారా సహాయం చేయండి తండ్రి. COVID-19 ద్వారా మాతో డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. శ్రమల్లో గట్టిగా మాట్లాడే దేవుడు మీరు కాబట్టి మా జీవితం కొద్దిగా ఉంది. ఇంకా ఎప్పుడు మీరు పిలుస్తారో మాకు తెలియదు, మీరు ఎప్పుడు వస్తారో మాకు తెలియదు. కాబట్టి ప్రతి క్షణం నీ కొరకు కనిపెట్టే గుంపులో మమ్మల్ని ఉంచండి తండ్రి. మా బలహీనతలన్నీ క్షమించి మీ రక్తంతో కడగండి ప్రభా. విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి తండ్రి మాకు పట్టుదల, రోషం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. మా ప్రార్థనలన్నీ విన్నందుకు వందనాలు. మేము కూడా ఇక్కడ అమెరికాకు వచ్చాం. మీరు తెచ్చిన ఉద్దేశాన్ని పరిపూర్ణంగా నెరవేర్చుకోండి. మమ్మల్ని, మా పిల్లల కుటుంబాలను కూడా మీరు కాపాడి భద్రపరచండి. సలోమి, ఫీబీ కుటుంబాలని, పాల్ కొరకు ప్రార్థిస్తున్నాం. తనకు కూడా మీరు తోడుగా ఉండి మంచి ఆరోగ్యం దయచేయండి. మీ సన్నిధి మాతో ఉంచండి. భారతికి మీరు ఇచ్చిన కృపకే వందనాలు. మీరు ఇంతవరకు మా ఆరాధనలో సహాయం చేశారు. మిగిలిన సమయం కూడా మాతో ఉండండి. మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన బలమైన నామంలో ప్రార్థించి నమ్మి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి ప్రకటనలు గమనించండి. ఈరోజు సాయంకాలము సండే స్కూలు 5 గంటలకు జరుగుతుంది ఆన్లైన్లో. దయచేసి పిల్లలు, పెద్దవారు కూడా కుటుంబాలతో మీరు చూడండి. అలాగే సోమవారం 6 గంటల నుంచి మంగళవారం సాయంకాలం 6 గంటల వరకు 24 hour చైన్ ప్రేయర్ కలిగి ఉంటాము. మీరు ఇచ్చిన స్లాట్స్లో నమ్మకంగా భాగం తీసుకోండి. కనీసం 1 గంట సేపు ఉండాలి. ఎక్కువసేపు ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు, సంతోషమే. తిరిగి బుధవారం రాత్రి 7 గంటలకు సంఘ ప్రార్థనకే మనం ఆన్లైన్లో కలుసుకుంటాం.
శుక్రవారము సిస్టర్స్ ఫాస్టింగ్ ప్రేయర్ ఉండదు, ఎందుకంటే సెకండ్ సాటర్డే ఉంది ఈ వారంలో. కాబట్టి సెకండ్ సాటర్డే ఉదయం మనం ఆన్లైన్లో తిరిగి మనం సంఘ ప్రార్థనకే ఏకీభవిస్తాం. గుర్తుపెట్టుకోండి మార్పు. తిరిగి వచ్చే ఆదివారం తెల్లవారుజామున 6 గంటలకు వాక్య ద్వారా సువార్త అందించబడుతుంది. ఈ సువార్తను దయచేసి ఇతరులకు మీరు ఫార్వర్డ్ చేయండి. 10 గంటలకు తిరిగి మనం ఆరాధనకే కలుసుకుంటాం. దయచేసి కుడికలన్నిటి కోసం ప్రార్థించండి. మీ సంపూర్ణ భాగం తీసుకోండి, ఇతరులకు ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం 530వ పాట ఆది ప్రేమను విడిచిపెట్టితివా అనే పాట పాడదాం. 530 ఆది ప్రేమను సియన్ గీతాల్లో నుంచి మొదటి 3 చరణాలు పాడుకున్నాం. ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా, తిరిగా జీవించమానితివా ఓ నాదు ప్రియుడా, తిరిగా జీవించమానితివా. రక్షకుడవనియు దేవుని క్రీస్తుండవనియు, నీవే నా రక్షకుడవనియు దేవుని క్రీస్తుండవనియు, నిశ్చయముగా ఒప్పుకొంటివి, స్వంత పనులకు సాగిపోతివి. నిశ్చయముగా ఒప్పుకొంటివి, స్వంత పనులకు సాగిపోతివి. ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. యేసు ప్రభుకే కాలమెల్లా సేవ చేయుచు, సిలువము యుచు యేసు ప్రభుకే కాలమెల్లా సేవ చేయుచు, ఎల్ల ప్రజలకు గమిస్తూ వెళ్ళెదనని పలికితివిగా, ఎల్ల ప్రజలకు గమిస్తూ వెళ్ళెదనని పలికితివిగా. ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. సంగతులను తలంచి మనుష్య చలకు లొంగిపోయి, మనుష్య సంగతులను తలంచి మనుష్య చలకు లొంగిపోయి, అనుమానించి యేసు ప్రభుని ధనము సంబులో చిక్కుకొంటివి. అనుమానించి యేసు ప్రభుని ధనము సంబులో చిక్కుకొంటివి. ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవా, ఇంతవరకు మీ సన్నిధి మాకు అనుగ్రహించినందుకు వందనాలు.
ఆత్మతో సత్యంతో ఆరాధన చేయగలిగిన పిల్లలకే వందనాలు. పాటల ద్వారా స్తుతించిన వారికే వందనాలు. ఆరాధన వాక్యం అనుగ్రహించారు. అలాగే బల్ల వాక్యం కూడా తండ్రి మీ సింహాసనించి అనుగ్రహించినందుకు మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మానవ హద్దుబాటులో ఏదైతే వాక్యం ఎత్తగలిగామో మీరు దాన్ని ఆశీర్వదించమని, మా జీవితకాలం గుర్తుపెట్టుకొని ఆ ప్రకారంగా జీవించుటకు మీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బలలో పాల్పొందడానికి కూడా మీరు కృప అనుగ్రహించారు. మీకు ఎంతో వందనాలు తండ్రి. మా కుటుంబాలన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి కాపాడి భద్రపరచండి. కోవిడ్-19 పీరియడ్లో ఉన్నాం, మీ భద్రత అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వ్యాక్సిన్ కూడా త్వరగా కనుక్కోవడానికి మీరే సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో కూడా అమెరికాలో మీరు సహాయపడి చిత్తానుసారమైన ప్రెసిడెంట్ను మీరు అనుగ్రహించమని కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా కుటుంబాలన్నిటితో ఉండండి, పిల్లలతో అక్కర్లన్నీ తీర్చండి. శ్రమలు కష్టాలు తండ్రి మరి కన్నీటి గుండా వెళ్తున్న వారిని మీరు భద్రపరచండి. అనారోగ్యాల గుండా వెళ్తున్న వారిని మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం. కృంగిన వారిని మీరు లేవనెత్తండి, పడిన వారిని తిరిగి నిలబెట్టండి ప్రభా. తండ్రి మా గత పతనాలు ఎన్నైనప్పటికీ వాటిని మరిచి ముందుకు సాగిపోవడానికి ప్రభా మీ ప్రేమను గుర్తు చేసుకొని మేము ముందుకు సాగిపోవడానికి సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుడికలన్నింటినీ దీవించండి. తెల్లవారుజామున తండ్రి ఈరోజు సాయంకాలం జరిగే సండే స్కూల్ పరిచయం దీవించండి. సోమవారం నుంచి మంగళవారం వరకు 6 PM to 6 PM జరిగే 24 hours చైన్ ప్రేయర్ దీవించండి. బుధవారం సంఘ ప్రార్థన ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభావ మరి 2వ శనివారము తండ్రి ఫాస్టింగ్ ప్రేయర్ అన్ని సంఘాల వారికి హాజరవుతుండగా తోడుగా ఉండండి. వచ్చే ఆదివారం తెల్లవారుజామున మైక్ మినిస్ట్రీ దీవించండి. 10 గంటలకు ఆరాధన కలుసుకోవడానికి కూడా మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కుడికలన్నింటిలో మా భాగాన్ని నమ్మకంగా తీసుకోవడానికి పరిచర్యను మేము చేయడానికి మీ కృపను అనుగ్రహించండి. ప్రదీప్ను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. షిల్లాంగ్లో తన అవసరాలు కూడా తీర్చండి, తన భవిష్యత్తును కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఇంకా ప్రభావ మరి ప్రియులక ఇబ్బందులన్నిటిలో మీరు తోడుగా ఉండండి. మీరు అక్కడికై మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచమని చేసిన సహాయంకే వందనాలు చెల్లిస్తూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన బలమైన నామంలో స్తుతించి ప్రార్థించి నమ్మి వేడుచున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.